నార్మల్ న్యాచురల్ బ్రీతింగ్. నిటారుగా కూర్చొని కొద్దిగా తల పైకెత్తి శ్వాస ధ్యాస. వేదో నిత్యమధీయతాం తదుదిదం కర్మస్వనుష్ఠీయతాం తేనేషస్య విధీయతాం మపచితి కామ్యే మతి త్యజ్యతాం పాపౌధ పరిధూయతాం భవసుఖే दोषो अनुसंधीयताम् संगम सत्सु विधीयतां भगवतो भक्ति दृढ़ां धीयताम् शान्त्यादि परिचीयतां दृढ़तरं कर्माशु संतज्यताम् तद्विद्विदानुपसर्प्यतां प्रतिदिनं तत्पादुका सेव्यताम् ब्रह्मौकाक्षरमर्त्यतां श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम् वाक्यार्थश्च विचार्यतां श्रुतिशिरा पक्षः समाश्रियताम् दुस्तर्कात्सु विरीयं यन्त्रं श्रुतिमस्तस्तर्कोऽनुसन्धीयताम् दुस्तर्कात्सु विरम्यतां श्रुतिमत्सत्कर्नुसन्धीयताम् ब्रह्मवास्मि विभाव्यतां महरगर्वपरित्यज्यताम् देहेऽहं मतिरुच्यतां बुधजनैर्वादपरित्यज्यताम् शुद्धव्याधिश्च चिकित्स्यतां प्रतिदिनं भिक्षौषधां भुज्यताम् स्वाद्वन्नं न तु याच्यतां विधिवशात् प्राप्तेन सन्तुष्यताम् शीतोष्णातिविषायतां न तु वृथवाक्यं समोच्चार्यताम् मौदासीन्यमभीप्स्यतां जनकृपा नैष्ठुर्यमृत्सृज्यताम् एकान्ते सुखमाच्यतां परतरे चेता समेदीयताम् एकान्ते सुखमाच्यतां परतरे चेता समाधीयताम् पूर्णात्मा सुसुमीक्षतां जगदिदं तद्बाधितं दृश्यताम् प्राकर्म प्रविलाप्यतां चितिवन्नाप्युत्तरैः श्रीयताम् प्रारब्धं भुज्यतामत परमात्मात्मनं स्थीयताम् यश्लोका पञ्चकमिदं पठते मनुष्य सञ्चित्यत्यनुदिनं स्थिरातमुपैत्य तस्याशु संसृद्धिवानलतीव्रघोर ताप प्रशान्तिमुपयाति चिति प्रसादात्
इति श्रीमच्छंकराचार्य विरचितं साधन पंकजम संपूर्णम। वेदो नित्यमिदीयतां तदिदं कर्म स्वनुष्ठीयताम् दिनेशस्य विधीयताम् अपचिति काम्ये మతిస్తేజతం। ఎప్పుడు వేదోధ్యాయాలు సాధన అనేది ఎప్పుడు సాతత్యం ఉండాలని చెప్తుంది. ఓవరాల్ గా సాధన పంచకం ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. కౌపిన పంచక స్తోత్రం. వేదాంత వాక్యేషు సదా రమంతో భిక్షాన్న మాత్రేణ తుష్టిమంత అశోకవంత కరుణైకవంత కౌపీనవంత ఖలు భాగ్యవంత మూలం తరో కేవలమాశ్రయంత పాణిదవ్యే భోక్తుమమత్రయంత కంఠామపి స్త్రిమివికుత్సయంత కౌపీనవంత ఖలు భాగ్యవంత దేశాభిమానం పరిహత్య దురాత ఆత్మానమాత్మన్యవలోకయంత అహర్నిశం బ్రహ్మణి ఏ రమంత కౌపీనవంత ఖలు భాగ్యవంత స్వానంద భావే పరితుష్టమంత స్వశాంత సర్వేంద్రియ వృత్తిమంత నాంతం న మధ్యం న వా బహిస్మరంత కౌపీనవంత ఖలు భాగ్యవంత పంచాక్షరం పావనముచ్చరంత పతిం పశూనాం హృతి భావయంత భిక్షాచనాదిక్షు పరిభ్రమమంత కౌపీనవంత ఖలు భాగ్యవంత. ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కౌపీన పంకజం స్తోత్రం సంపూర్ణం. కృష్ణార్పణమస్తు.
మెల్లిగా 2 చేతులు కళ్ళకు అతుకుందాం. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అందరం ధ్యానంతో బయటకు వచ్చేద్దాం. గట్టిగా ఒకసారి క్లాప్ చేద్దాం. ఈ ధ్యానానికి వచ్చేసరికి హాస్టల్ మాస్టర్స్ కి అందరికి ఇన్వైట్ చేస్తాం. బాధలు, కష్టాల గురించి తెలుసుకుందాం ఈరోజు. సృష్టి ఆరంభం నుంచి కష్టాలు, చెడ్డతనం ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది. సృష్టి ఆరంభమైనప్పటి నుంచి, అనాది కాలం నుంచి ఋషులు ఈ స్థితిని ఎందుకు మార్చలేదు? రాక్షసులు ఉన్నారని వేదం చెప్పింది. ఏదో ఒక నిరోధక శక్తి కష్టాలను, దుఃఖాన్ని సృజిస్తుంది. ఇదంతా మానవుల మంచికి మరియు వికాసమునకు పనికి వస్తుంది. ప్రకృతిలోని మరొక శక్తి యొక్క పనియే ఇది. ప్రపంచంలోని బాధల వల్లనే, చెడుల వల్లనే ప్రయోజనం ఏమిటి? ఈ ప్రశ్న దుఃఖంలో నుంచి వచ్చినదే. దుఃఖమే మనిషికి భగవంతుడిని గుర్తు చేస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడే స్పిరిచువల్ వైపు టర్న్ అవుతారు. అనాది కాలం నుంచి ప్రతి యుగంలో ఇది జరుగుతూ వస్తుంది. మంచి ఎంబడి చెడు ఎప్పుడు ఉంటుంది. హీరో ఉంటే అక్కడ విలన్ ఉంటాడు. కష్టాలే లేకపోతే నీవి ప్రశ్న అడిగి ఉండేవి వాడివి కాదు. ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని దుఃఖాలు ఎందుకు అని అడిగితే, జ్ఞానులకు తప్ప రాజు మొదలుకొని కూలివాని వరకు కూడా ఎంతో కొంత బాధ అనేది ఉంటుంది. దుఃఖం ఉంటాయి. కొంచెం బాధలకే మనిషి భగవంతుడిని తలపడు. దెబ్బ కొంచెం గట్టిగా తగిలితేనే భగవంతుడు గుర్తుకు వస్తాడు. మనకు ఈ శరీరం వచ్చింది మన నిజస్వరూపాన్ని తెలుసుకొనుటకు మాత్రమే. ఆత్మని తెలుసుకోవడానికి. అపరిపూర్ణత్వము నుంచి పూర్ణత్వం ఎలాగా వస్తుంది? ఒక చిన్న అపూర్ణము పెద్ద పూర్ణంలో కలవడము. ప్రపంచంలో కష్టాలు లేకపోతే మనము ఒక్క నిజ స్వరూపాన్ని గురించి ఆలోచించము. ఏ ఆలోచన రాదు. దుఃఖం నుంచే ఆధ్యాత్మికం పుడుతుంది. దుఃఖం నుంచే ఎన్లైటన్మెంట్ వస్తుంది. బీజం ఎలా పగులుతుందో అలాగే దుఃఖాల నుంచే ప్రారంభం అవుతుంది.
భగవద్గీత దుఃఖం నుంచే ఉద్భవించింది, నిరాశల నుంచే ఉద్భవిస్తుంది. ఎప్పుడు మొత్తము ఏమి అర్థం కాని స్టేజ్కి వచ్చేస్తాము, అక్కడి నుంచే మొదలవుతుంది. ప్రపంచంలో కష్టాలు లేకపోతే మనము మన నిజ స్వరూపాన్ని గురించి ఆలోచించము. అప్పుడే లోపల చైతన్య శక్తి జాగృత అవుతుంది. సృష్టి యొక్క ప్రయోజనం నిన్ను నీవు తెలుసుకోవడమే. నీ నిజ స్థితిలో మాయా అనేది లేదు. నీ గురించి నీవు తెలుసుకోక పోవడమే. నీవు చేసే పొరపాటు ప్రపంచపు ప్రణాళిక మంచిదేనా? మంచిదే. పొరపాటు మనలో ఉన్నదే. మన పొరపాటు సరి చేసుకుంటే అంతా చక్కబడుతుంది. ప్రపంచాన్ని బాధల నుండి విముక్తం చేయడం ఎలా? నిన్ను నువ్వు తెలుసుకో. నీవు చేయవలసిందల్లా అదే. ప్రపంచం అంతా కూడా భౌతికమైనది. దానిని సరిచేయుట ఎలాగా? భౌతికమా, ఆధ్యాత్మికమా అనేది నీ అవగాహనను బట్టి ఉంటుంది. నీ అవగాహన సరిచేసుకో. సృష్టికర్తకు తెలియను సృష్టిని గురించి ఎలా జాగ్రత్త తీసుకోవాలో. ప్రపంచం పురోగమిస్తామా? ప్రపంచం పురోగమిస్తోందా? ప్రపంచాన్ని నడిపే వాడొక్కడు ఉన్నాడు, అదే ఎగ్జిస్టెన్స్. సృష్టిని నడిపించే మూల చైతన్య శక్తి, అది అతని పని. సృష్టి చేసిన వాడే దాన్ని నడుపుతున్నాడు. మనకు అభివృద్ధి ఉంటే ప్రపంచం కూడా అభివృద్ధి చెందినట్లే. నీవెలాగో ప్రపంచం కూడా అలాగే. నిన్ను నీవు తెలుసుకోకుండా ప్రపంచాన్ని గురించి తెలుసుకున్నందువల్ల నీకేమి ఉపయోగం? ఆత్మజ్ఞానము లేక ప్రపంచ జ్ఞానం వల్ల ఉపయోగం లేదు. బాహ్యంగా ఎంత సాధించినా అంతకన్నాన్ని సాధించలేకపోతే వేస్ట్. ప్రపంచాన్ని ఆత్మ దృష్టితో చూడు. ప్రపంచంలో ఎన్నో ఉత్పతాలు, కరువు, భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. వీటికి కారణం ఏమిటి? రోగాలు, కారణాలు, దుఃఖాలు, కష్టాలు, దీనికి కారణం ఏంటి? ఇదంతా ఎవరికి కనిపిస్తున్నదో దుఃఖరాహిత్య స్థితి గురించి పోరాడాలి అని చెప్తారు మన వేదాలు. ఇదంతా ఎవరికి కనిపిస్తున్నది? ప్రాపంచిక బాధలు నీకు నిద్రలో తెలియడం లేదు. నీవు మేల్కొన్నప్పుడే తెలియచున్నవి. నీ స్థితిలో నీకు ఇవన్నీ తెలియడం లేదు. ఆ స్థితిలోనే ఉండు. అంటే గాఢ నిద్రలో ఏ స్థితిలో ఉంటావో, అంటే ఆత్మగా ఉంటావో అలాగే ఉండు. అప్పుడు ఈ బాధలు నిన్నేమి చెయ్యలేవు. కాబట్టి నీ లోపలికి చూడుము. అప్పుడు ఈ ప్రపంచం దాని బాధల అంతా అంతమైపోతాయి. ఆత్మతో ఉండి ఆత్మపరంగా చూసినప్పుడే ఆ బాధలు, అంటే సుదీర్ఘంగా చూసుకోవడం, సాక్షిగా ఉండడం, అప్పుడే ఆ బాధలు తొలగిపోతాయి. మీకు అంటకుంటే అట్లా మెల్లిగా మెల్ట్ అయిపోతాయి. ఇదంతా పచ్చి స్వార్థం. ప్రపంచం బాహ్యమైనది కాదు. నీవు శరీరంతో తాదాత్మ్యమును పొందుచున్నావు అంతే. అందువలన నీకు ప్రపంచం కనిపిస్తుంది. దాని బాధ గోచరం అవుతున్నది, కానీ ఇది నిజం కాదు. సత్యమును తెలుసుకుంటే ఈ అసత్యపు తలుపులు పూస్తాయి. ప్రపంచంలో చాలా మంది గొప్ప సంఘ సేవకులు ఉన్నారు, కానీ ఈ ప్రపంచం యొక్క దయనీయ స్థితిని మార్చలేకున్నారు. వాళ్ళు అహంభావంతో పనిచేయుచున్నారు. అందువల్లనే అశక్తులుగా ఉన్నారు. వాళ్ళు ఆత్మ ఎందుటే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఆత్మ ఎందుకు
ఇంత దయనీయమైన ప్రపంచంగా వ్యక్తమైనది. మ్యూట్ చేయండి సార్. ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ ఉంది మ్యూట్ చేయండి అందరికి. చేశాను సార్, చేశాను. ప్రపంచంలో చాలా మంది గొప్పవాళ్ళు, సంఘ సేవకులు ఉన్నారు. కానీ ఈ ప్రపంచం యొక్క దయనీయ స్థితిని మార్చలేకున్నారు. ఎంతో మంది యోగులు, ఋషులు, అవతార పురుషులు కూడా దీని గురించి ప్రయత్నం చేస్తున్నారు. చేస్తూ వెళ్ళిపోతారు. కానీ చెడు అనేది ప్రపంచంలో మళ్ళీ అది ఉద్భవిస్తూనే ఉంటుంది. అది ఫ్లో అవుతూనే ఉంటుంది. వాళ్ళు అహంభావంతో పనిచేస్తున్నారు. అందువల్లనే ఆ శక్తులుగా ఉన్నారు. వాళ్ళు ఆత్మ యందుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. మనం ఏది చేసినా మన ధ్యానం వల్ల ఆ వైబ్రేషన్‌తో ఈ ప్రపంచానికి బ్యాలెన్స్ చేయొచ్చు. ఒక పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేయొచ్చు. అందుకే ఎవరు ఎక్కడున్నారో వాళ్ళ వాళ్ళ స్థితిలో వాళ్ళు ధ్యానం చేసుకోవాలి. ఆత్మ ఎందుకు ఇంత దయనీయమైన ప్రపంచంగా వ్యక్తమైనది? నీవు దానిని తెలుసుకునేందుకు నీ కళ్ళను తమకు తాముగా తెలుసుకొనలేవు. ఒక్క అద్దంలో తమని తాము చూచుకొనగలవు. అలాగే సృష్టి కూడా నిన్ను నీవు ఆత్మగా చూసుకొని, తర్వాత సృష్టిని కూడా ఆత్మగా చూడు. ఈ ప్రపంచంలో ఇంత దుఃఖము, చెడు ఎందుకున్నట్టు? అది దైవేచ్ఛ. ఎందుకని అలాగా? అది మన ఊహకు అందనిది. ఆ సర్వశక్తికి ఎలాంటి కోరిక, ఉద్దేశము మనము ఉపాదించలేము. సూర్యుడి వెలుగులో పనులన్నీ జరిగినా సూర్యుడికేమి అంటబడినట్లు. భగవంతునికేమి అంటదు. ప్రపంచంలో జరిగే సంఘటనల వల్ల మనసు ప్రశాంతతను, సంతృప్తిని కోల్పోయినప్పుడు భగవంతుని ఇచ్చనే స్వీకరించడం తెలివిగల పని. మనము భగవంతుని చేతిలో పనిముట్లలాగా భావించితే ఆయన ఇష్టానికి వదిలితే సరిపోతుంది. అంటే ఓవరాల్‌గా సరెండర్‌నెస్. ఆల్వేస్ వి హావ్ టు సరెండర్ అవర్ సెల్ఫ్ టు దట్ ఎగ్జిస్టెన్స్. సంపూర్ణతతో అసంపూర్ణత ఎందుకుంది? ఎవరికి ఈ వాత్సవ్యం కనబడుతుందో, పూర్ణం ఎప్పుడు అసంపూర్ణము కాదు. పూర్ణమునకు అసంపూర్ణత వచ్చినట్లు పూర్ణము ఏమైనా చెప్పినదా? ఇవన్నీ చెప్పేది నీవే. ప్రపంచంలో బాధలకు కారణం అధిక జనాభా. మనం లేకపోతే బాధలుండవు కదా అని అనిపిస్తుంది. మన జన్మానికి కారణం కనుగొంటే బాధలకు కారణం కనుగొవచ్చు. జన్మకు కారణం తెలిస్తే బాధలకు కారణాలు తెలుస్తాయి. అప్పుడే దుఃఖరాహిత్య స్థితిని పొందగలం. పుట్టినది ఏదో తెలుసుకుంటే బాధలు దూరమవుతాయి. వ్యాధులు, మరణము నన్ను భయపెడుతున్నాయి. ఈ వ్యాధి, మరణం వచ్చేదెవరికి? అది నీవు పరిశీలన చేయగలిగితే, నిన్ను నువ్వు తెలుసుకోగలిగితే ఇవేవి నిన్ను బాధించవు. నీవు చనిపోతావా? చనిపోగలవా? ఆత్మను గురించి ఆలోచించు, అనుభవాన్ని పొందు అంతే. ఆత్మ ఎప్పుడు చావదు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దాతి పావక నచైనం క్లేశయంతే అపో న శోషయతి మారుత. నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఎక్కువ కాలం నిలుపుకోలేకపోతున్నాను. ఎంత సాధన చేసినా
మధ్య మధ్యలో డిస్టర్బ్ అవుతూనే ఉంటారు. ఎంత ప్రయత్నిస్తున్నా కానీ ఎక్కువ కాలం నిలుపుకోలేకపోతున్నాను నో థాట్ స్టేజ్‌లో. నిశ్చలమైన స్థితిలో ఉండలేకపోతున్నాను. దానికి కారణం అభ్యాసము నిన్ను సరిచేస్తుంది. నీ ప్రాక్టీసే మిమ్మల్ని సరిచేస్తుంది. ధ్యానము, దానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇదే మిమ్మల్ని సరిచేస్తుంది. అంతవరకు, అంతవరకు బాధపడవలసిన పని లేదు. మేము ఈ ప్రపంచంలో జీవిస్తున్నాము. ఏదో ఒక బాధకు గురి అవుతున్నాము. ఫిజికల్ లైఫ్‌లో అంత బాధలే ఉంటాయి. ఫిజికల్ బాడీలో అంత బాధలే ఉంటాయి. మానసికంగా, బౌద్ధికంగా, సామాజికంగా, ఆర్థికంగా రకరకాల బాధలు ఫేస్ చేస్తున్నాడు మనిషి. అన్నిటికి పరంగా ఉండడం అప్పుడే బాధలు మనకు బాధల్లాగా అనిపియవు. అదే ఆత్మస్థితి, అదే ధ్యాన స్థితి, అదే అద్భుతమైన స్థితి, అదే నిశ్చలమైన స్థితి, అదే శ్వాసానుసంధానం. మేము ఈ ప్రపంచంలో జీవిస్తున్నాము. ఏదో ఒక బాధకు గురి అవుతున్నాము. ప్రార్థనలు చేస్తున్నాము. అవి ఫలించుటలేదు. ఏం చేయాలి? లక్షల గుళ్ళు కనిపిస్తున్నాయి. లక్షల మంది భక్తులు కనిపిస్తున్నారు గానీ, బాధలు అట్లే కనిపిస్తున్నాయి. ఇంత చేసింది కనిపించినప్పుడు గూడా బాధలు ఎందుకు పోవట్లేదు? భగవంతుడిని నమ్మాలి. నీవు ఆయనకు శరణాగతి చెంది, ఆయన ఇచ్చకు లోబడి ఉండాలి. నీవు అనుకూలంగా జరగకపోయినా కూడా దైవేచ్ఛకు లోబడాలి. కంప్లీట్‌గా శరణాగతి. సరెండర్‌నెస్. మీరు మీకు ఏది బాగా అనిపిస్తే అది చేయండి సార్ అని శరణం. సమర్పిత భావంతో శరణాగతిని పొందాలి. అవిక్రమంగా అవి క్రమంగా నీకు అనుకూలంగా మారవచ్చు. నీ బాధలు మెల్లిగా అనుకూలంగా మారిపోతాయి. బాధలే మనిషిని భగవంతుని వైపుకు మరలుస్తాయి. బాధామయ ప్రపంచంలో మా ఆత్మ అన్వేషణ స్వార్థపూరితమైనది. సముద్రమునకు అలల ఎరుక ఉండదు. అలాగే ఆత్మకు కూడా అహం యొక్క ఎరుక ఉండదు. మన ఆనందం పరిస్థితుల మీద, ఆస్తిపాస్తుల మీద, సిరి సంపదల మీద ఆధారపడినట్టయితే అవి లేనప్పుడు మనకు ఆనందం ఉండకూడదు. నిజమేదైనా కాదు. గాఢ నిద్రలో మనం శరీరంతో గాని, ఆస్తిపాస్తులతో గాని, సిరి సంపదలతో గాని ఏ సంబంధం లేకపోయినా కూడా మనం ఆనందంగా మాత్రమే ఉంటాము. నిద్రలో ఏం తెలియదు. ఎన్ని కోట్ల ఆస్తి ఉంది, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎన్ని కార్లు ఉన్నాయి, ఏది గుర్తుండదు. అలాగా జాగృత అవస్థలో ఎలాగైతే తెలిసినంక తర్వాత కూడా దానికి అంటకుంటూ ఉండడం. అది అద్భుతమైన స్థితప్రజ్ఞ స్థితి. సిరి సంపదలతో గాని ఏ సంబంధం లేకపోయినా కూడా మనం ఆనందంగా మాత్రమే ఉంటాము. ప్రతి వారు గాఢ నిద్రకై ప్రయత్నిస్తుంటారు. కనుక ఆనందం అనేది బాహ్య పరిస్థితులలో లేదు. సంతోషం అనేది బాహ్యంగా ఏది లేదు. నీలోనే ఉన్నది అసలైన నేను, ఆత్మను మరిచిపోతే అన్ని బాధలు బయలుదేరుతాయి. ఆత్మను గట్టిగా పట్టుకొనుము. అప్పుడు ప్రాపంచిక బాధలుండవు. ఆత్మ నుంచి బయటకు వస్తేనే అన్ని బాధలును. యోగము, ప్రాణాయామము గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యోగము, ప్రాణాయామము?
యోగ పద్ధతుల్ని మనసును స్థితమితంగా ఉంచేందుకే పద్ధతులనే తేడా. పద్ధతుల్లోనే తేడా ఉంటుంది. రకరకాల ప్రాక్టీసెస్ ఉంటాయి. స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్. యోగ పద్ధతులన్నీ మనసును స్థిమితంగా ఉంచేందుకే. ప్రాణాయామం గాని, యోగాసనం గాని, సూర్య నమస్కారం గాని, ధ్యానము గాని, క్లాసులు గాని, ఇవన్నీ రకరకాల ప్రాక్టీసెస్‌తో ఏమవుతుంది అంటే, మెల్లిగా మీరు ఆత్మ వైపు మరలుతారక్కడ. క్లాసులు చెప్పడం గాని, వినడం గాని, ప్రతి ప్రాక్టీస్ మీకు ఆత్మ వైపు తీసుకెళ్తుంది. ప్రతిది అవసరమే. యోగం చేయాలంటే శరీరం గావాలి. శరీరం గావాలంటే కరెక్ట్ ఉండాలి. శరీరం సపోర్ట్ జేయాలి. శరీరం సపోర్ట్ చేయాలంటే దానికి కావాల్సిన ప్రాక్టీస్ ఇవ్వాలి. దానికి కావాల్సిన ప్రాణాయామం, దానికి కావాల్సిన ధ్యానము, దానికి కావాల్సిన ఎక్సర్‌సైజ్‌లు గాని, సూర్య నమస్కారాలు గాని, ఏదైనా ఒక్కటి శరీరానికి ఎప్పుడు కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. లేకుంటే శరీరం మీకు సపోర్ట్ చేయదు. యోగము, ప్రాణాయామం అనేది చాలా ఇంపార్టెంట్. యోగ చిత్తవృత్తి నిరోధః. మీ శరీరంలో ఎక్కడో ఏదో ఒక చిన్న బాధ ఉంటే గూడా మిమ్మల్ని అది డిస్టర్బ్ జేస్తుంది. మీ సాధనకు ఆపుతుంది. మీరు సాధనలు చేయలేరు. అందుకే శరీరం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ శరీరానికి కావాల్సిన ట్రీట్‌మెంట్ మనం ఇవ్వాలి. యోగ పద్ధతులన్నీ మనసును స్థిమితంగా ఉంచేందుకే. పద్ధతుల్లోనే తేడా అంతే. రకరకాల పద్ధతులుంటాయి. గమ్యము చేరేంత వరకు చేసే ప్రయత్నమే యోగము. మనసును అనేక పద్ధతుల్లో నియంత్రించవచ్చు. మొదటిది మనసు కొరకు. యోగ పద్ధతులన్నీ మనసును స్థిమితంగా చేస్తాయి. ఉంచేందుకే పద్ధతుల్లోనే తేడా గమ్యం చేరేంత వరకు చేసే ప్రయత్నము యోగము. మనసును అనేక పద్ధతుల్లో నియంత్రించవచ్చు. మొదటిది మనసు కొరకు వెదకుట మనసుని వెదికితే ఆలోచనలన్నీ ఆగుతాయి. సాక్షిగా జూస్తే అన్నీ ఆటోమేటిక్‌గా అయిపోతాయి. సాక్షిగా చూడడం. రెస్పాన్స్ ఇవ్వకపోవడం. రెస్పాన్స్ ఇచ్చినప్పుడే అవి పెరుగుతాయి. ఇది జ్ఞాన పద్ధతి, పరిశుద్ధ మనసే, ఆత్మ మనసు యొక్క మూలమును వెదుకుటకు రెండో పద్ధతి. ఒకే ఆలోచన మీద దృష్టిని కేంద్రీకరిస్తే మిగిలిన ఆలోచనలన్నీ ఆగుతాయి. చివరగా ఆలోచన కూడా లేకుండా పోతుంది. ఇదొక పద్ధతి. ఫ్యాన్‌కెలా స్విచ్ ఆఫ్ చేసి మెల్లిగా ఆగుతుందో, ఫ్యాన్‌లో కూర్చున్నప్పుడు ఆలోచనలు చూస్తూ ఉంటే అవి ఆగిపోతాయి. స్విచ్ ఆఫ్ చేయడం. ఆటోమేటిక్‌గా ఫ్యాన్ ఆగిపోయినట్టు మనం ఆగిపోతాం. కారు ఇంజిన్ ఆఫ్ చేస్తే ఎలా అయిపోతుందో, అలాగా ప్రతిదీ మన బాడీలో ఉన్న ఇన్నర్ సిస్టమ్ అంతా ఆఫ్ చేయడం ధ్యానం అంటే. ఈ డిస్టర్బెన్స్‌తో, ఈ ప్రాబ్లమ్స్‌తో, ఈ బాధలతో, ఈ కష్టాలతో, ఈ దుఃఖాలతో ఇన్నర్ మొత్తం వేడెక్కిపోయింది. ఇంజిన్ ఎలా వేడెక్కుతుందో అలా ఇన్నర్‌గా కంప్లీట్‌గా వేడెక్కిపోయింది. దానికి కూల్ చేసే విధానమే ధ్యానము. పొగలొస్తున్నాయి. టెన్షన్‌తో ఉన్నాడు మనిషి ఈరోజు. శరీరము అందుకే ఇంబాలెన్స్ అవుతుంది. మనసు ఎప్పుడు ఇంబాలెన్స్ అవుతుందో అప్పుడు శరీరం ఇంబాలెన్స్ అవుతుంది. బుద్ధి ఎప్పుడు ఇంబాలెన్స్ అవుతుందో శరీరం కూడా ఇంబాలెన్స్ అవుతుంది. ప్రతిదీ ఇన్నర్‌గా కనెక్ట్ ఉంటుంది. అందుకే అన్నీ అవసరము. ఊరికే ధ్యానం చేస్తే కూడా కాదు. నాలెడ్జ్ కూడా కావాలి. సరైన అవగాహన రకరకాల మాస్టర్స్‌తో రకరకాల జ్ఞానాన్ని మనం తీసుకోవడం చాలా అవసరము.
ఆలోచనల మీద దృష్టిని కేంద్రీకరిస్తే మిగిలిన ఆలోచనలన్నీ ఆగుతాయి. అదే శ్వాస మిథ్యాస. చివరగా ఆ ఆలోచన కూడా లేకుండా పోతుంది. ఇదొక పద్ధతి. అంటే అదే సమాధి స్థితి. నిశ్చలమైన స్థితి. హఠయోగ తాంత్రిక పద్ధతుల గురించి మహర్షి అభిప్రాయం ఏములుంటది? హఠయోగం అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హఠయోగ? క్లియర్‌గా ఉందా మేడం వాయిస్? సౌభాగ్య మేడం. క్లియర్‌గా ఉంది సార్. ఉంది. క్లియర్‌గా అదే. ఉంది. డైరెక్టే మాట్లాడుతున్నా హెడ్‌ఫోన్ తీసి. బాగుంది సార్. బాగుంది. హఠయోగ తాంత్రిక పద్ధతుల గురించి మహర్షి చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ఉన్న పద్ధతులను వేటిని మహర్షి విమర్శించరు. మనశ్శుద్ధికి అన్ని పద్ధతులు మంచిదే. పరిశుద్ధ మనసే ఆత్మ విచార పద్ధతిని అనుసరించగలదు. అన్ని యోగాల్లో ఏది ఉత్తమమైనది? నీ ఉపదేశపు సారము మహర్షి రచించినదిలోని 10వ శ్లోకంలో చూడండి. అన్ని యోగాలు ఆత్మ విచారణకే తీసుకుపోతుంది. ఆత్మలో ఉండడమే నేర్పును. ఆత్మతో ఎలా ఉండాలి? ఇవి ముందు మనం ఇంకా తెలుసుకుందాం. యోగా మంచి పద్ధతేనా? ఎవరైనా చివరకు ఆత్మ విచారణకు రావాల్సిందే. ఇదే చివరి మార్గము. ఇతర మార్గాల్లో ప్రయాణం చేసి ఎందుకు? అనవసరంగా కాలాన్ని వృధా పరుట. ఆత్మ మీదనే ధ్యానం చేయుము. అంతటా ఆత్మనే చూడుము. ఏది చేయవలెనో అది చేసి మౌనంగా ఉండుము. యోగము ఏ కలయిక కొరకు ఉద్దేశించబడింది? నీవు సాధకుడివి. కలియుట కొరకు నీకంటే వేరుగా ఏమున్నది? నీవే ఆత్మవు. దానిని కొనుగొనుము. అదియే అనంతంగా విస్తృతమగును. యోగం అంటే కలయిక. దేనితో కలయిక? శ్వాసతో కలయిక, ఆత్మతో కలయిక. టు బి జాయిన్ విత్ యువర్ బ్రీతింగ్. యోగము అంటే కలయిక. భజన అంటే కలయిక. విభజన అంటే విడదీయుట. యోగం అంటే మన శ్వాసతో మనం కలవడం. అంటే దగ్గర, వాసం అంటే ఉండడం, ఉపవాసము. యోగంలో అదొక భాగము, ఉపవాసము. లంకణం పరమ ఔషధము. అందుకే యోగము అంటే కలయిక, శ్వాసతో కలయిక, భగవంతునితో కలయిక, ఆత్మతో కలయిక. ఏది దేనితో కలియుట? నిజమే, యోగము ఉద్దేశము విడిపోయిన దానిని మరొక దానితో కలుపుట. ఎవ్వరు దేనితో కలవాలి? నీకంటే వేరుగా ఇంకొకటి ఉంటే దానితో కలవాలి. నీవే ఆత్మవు. దానిని కనుగొని అది గాని ఉండుము. అదియే అనంతంగా ఆగును. అప్పుడు ఇక కలియుట అన్న ప్రశ్నయే ఉండదు. వియోగము విడిపోవుట. ఎవరికో కనుగొనుము. సూర్యచంద్ర మార్గములో ఏది సులభం? సూర్య మార్గము జ్ఞానము, చంద్ర మార్గము యోగము. సూర్యుడు అంటే జ్ఞాన మార్గము, చంద్రుడు అంటే యోగ మార్గము. యోగులు శరీరంలోని 12,000 నాడులు శుద్ధి అయిన పిమ్మట సుషుమ్న నాడి సహస్రారంలో చేరి, సహస్రారంలో అమృతోద్భవం, ఆనందం జరుగుతుందని విశ్వసిస్తారు. ఇవన్నీ కల్పనలే. ఇప్పటికీ
మనసులో అనేక సిద్ధాంతములున్నాయి. ఇంకో కొత్త సిద్ధాంతములు యోగం పేరిటని మనసులో జొప్పించుపడుతున్నవి. వీటన్నిటిని యొక్క ప్రయోజనం ఆలోచన లేని శుద్ధ చైతన్యంగా ఉంటుండే. శుద్ధ చైతన్యంగా ఉండుటే సూటిగా ఆత్మ దగ్గరకే ఎందుకు వెళ్ళకూడదు? ఉన్న గోళానికి మరికొంత తగిలించుకుటేందుకు తగిలించుటేందుకు ప్రాణాయామం అంటే ప్రాణము ఆత్మతో సమానము. అదే జీవశక్తి. మనసు ప్రాణము యొక్క మూలము నుంచి ఉద్భవించును. శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును శ్వాస ద్వారా నియమించుదురు. ఇదే ప్రాణాయామము. అభ్యాసముల ఈ రకంగా మనసు స్వాధీనం కాబడి చివరకు నశించిపోతుంది. మనసు సద్దు మణిగి ఒక తెలియని శూన్య స్థితి ఏర్పడుతుంది. ఈ ప్రాక్టీసెస్ అన్ని మనసుని శూన్యం చేస్తుంది. క్లాసులు వింటే కూడా, క్లాసులు చెప్తే కూడా, ధ్యానం చేస్తే కూడా, స్వాధ్యాయం చేస్తే కూడా, సజ్జన సాంగత్యంలో కూడా. ఇది ప్రశాంత స్థితియే అయినప్పటికీ అది తాత్కాలికమే. యోగికి ఎప్పుడు ఈ స్థితి కావాల్సిన ప్రాణాయామము చేయవలసిందే. యోగి ఆ స్థితి కంటే కూడా ఇంకా సాధన మనసు మీద నేరుగా అధీనము పెరిగి చివరకు సహజ సమాధి స్థితి వస్తుంది. స్థితిలోకి రావాలి. తాత్కాలికమైన సమాధి కాదు, పరిపూర్ణమైన సమాధి స్థితి. ఓపెన్ ఐస్ తో కూడా స్టేబుల్ గా ఉండే రేంజ్ లో రావాలి. అది అద్భుతమైన స్థితి. మనసును అధీనంలో ఉంచుకున్నటకు ప్రాణాయామము పనికి వస్తుంది. మీ మనసు కంప్లీట్ గా మీ కంట్రోల్లో ఉంటుంది. ప్రాణాయామం ఎవరైతే చేస్తారో ఈడ, పింగళ, సుషుమ్న, కుండలిని, చక్రాసు అన్ని సెటరైట్ చేస్తుంది ప్రాణాయామం. అందుకే పతంజలి యోగ సూత్రాల్లో ప్రాణాయామం చేసే వరకు ధ్యానం చేయొద్దు అంటారు వాళ్ళు. కొద్దిసేపు ప్రాణాయామం చేసిన తర్వాత ధ్యానం చేసి కూర్చొని చూడండి, మీకే తెలుస్తుంది. సూర్య నమస్కారాలు చేసి ధ్యానంలో కూర్చొని చూడండి, మీకే తెలుస్తుంది. డైరెక్ట్ గా ధ్యానంలో కూర్చోగానే థాట్ స్టేజ్ లో తొందరగా చేరుకోరు. ఎందుకు? ఇవన్నీ బ్లాకేజెస్ మీకు ఇమీడియట్ గా లైన్ క్లియర్ అయిపోతుంది. ప్రాణాయామం అంటే బై ఫోర్స్ గా చేయడము. ఒక చీపిరి తీసుకుని ఇంట్లో ఎలా ఉడుస్తామో అలాగా ప్రాణాయామం మీ బాడీలో నాడీ మండలాన్ని బై ఫోర్స్ గా క్లీన్ చేస్తుంది. అందుకే ఒక 10 నిమిషాలైన ప్రాణాయామం కంపల్సరీగా చేయాలని మన యోగులు చెప్తున్నారు. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. అందుకే సూర్య నమస్కారం కానీ, వాకింగ్ కానీ, ఏదో ఒక సాధన శరీరానికి లోపల నాడీ మండలం గురించి ప్రాణాయామము, ఆత్మ గురించి ధ్యానము, ఇవన్నీ చాలా అవసరము. సపోర్ట్ చేస్తాయి. మనసును అధీనంలో ఉంచుకొనుటకు ప్రాణాయామము పనికి వస్తుంది. సిద్ధుల కొరకు ఇంకా కష్టమైన, క్లిష్టమైన ప్రాణాయామం పద్ధతులు కూడా ఉన్నవి. మనసును అధీనంలో ఉంచుకోలేని వాళ్లకు ప్రాణాయామము ఉపయోగపడుతుంది. ఎంత చేసినా కొందరి అలవాట్లు పోవు. అవి ప్రాణాయామం చేస్తే ఇమీడియట్ గా అది ఆ డిస్టర్బెన్స్ ని క్లియర్ చేస్తుంది. ఋషుల సాహచర్యం కూడా పనికొస్తుంది. అందుకే ఋషుల సాన్నిధ్యంతో ఉండాలి, వాళ్ళతో కనెక్ట్ అయి ఉండాలి, వాళ్ళతో కలుస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఎన్లైటెండ్ మాస్టర్స్ ఎప్పుడు కలుస్తుండాలి. ఇవన్నీ రకరకాల సాధనలు. గురువుతో కలవడం కూడా సాధనలో ఒక భాగము. ఒక హయ్యర్ కాన్షియస్ తో కలవడము.
అది ఎక్కడెక్కడ ఏదైనా ఉన్న బ్లాకేజెస్‌ని కూడా క్లియర్ అవుతుంది. ఇలాంటి గురువుతో కలిసినప్పుడు ఏదైనా చిన్న అడ్డంకొచ్చినా ఆయన అట్లా చూసి అట్లా తెలియకుండానే క్లియర్ చేసేస్తారు. రిమూవ్ చేసేస్తారు. మనసును అధీనంలో ఉంచుకోలేని వాళ్లకు ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ఋషుల సహచర్యం కూడా పనికి వస్తుంది. ప్రాణాయామం హఠయోగంలో చెప్పబడినట్లే ఉండవలసి అవసరం లేదు. భక్తి, ధ్యానంలో ఉన్న సాధకులకి లఘు ప్రాణాయామము సరిపోతుంది. శ్వాస గుర్రం వంటిది. మనసు రౌతు వంటిది. ప్రాణాయామం గుర్రంని అణుస్తుంది. దాని వలన రౌతు కూడా అణుగుతాడు. ఇది కొంచెం సేపు చేస్తే చాలు. శ్వాసను గమనించడం ద్వారా కూడా ఇది సాధ్యమే. కేవలం శ్వాస మీద దృష్టి పెడితే మనసు ఇతర విషయాల మీదకి వెళ్ళకు. మనసు, శ్వాస స్వాధీనంలో ఉంటాయి. రేచకము, పూరకము చేయలేదని చింతవద్దు. ధ్యానంలో కొద్దిసేపటికి మనసు స్థిమితంగా ఉంటుంది. అది చాలు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు కొద్దిసేపు అయినాక అది కూడా ఉండకుండా శూన్య స్థితికి మనం వెళ్ళిపోతాం. శ్వాస కూడా ఉన్నట్టు మనకు తెలియదు. శరీరం కూడా ఉన్నట్టు తెలియదు. అట్లా అన్నిటిని దాటేస్తాము. శ్వాసను గమనిస్తే శ్వాసను నియంత్రించవచ్చు. శ్వాసను గమనించిన, మనసుని గమనించిన రెండిటిని నియంత్రించవచ్చు. గురువు సమీపంలో లేని వారికి శ్వాస మీద ధ్యాస పనికి వస్తుంది. గురువు సమక్షంలో మనసే స్థితిమితంగా ఉంటుంది. ఒక శూన్యం, పెద్ద పరిపూర్ణమైన శూన్యము, మహాపరిపూర్ణమైన శూన్యంతో మనం కలిసినప్పుడు మనం శూన్య స్థితిలో ఉంటాము. అత్రిసార్ లాంటి వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా శూన్యంలోకి వెళ్ళిపోతాం. అది శూన్య స్థితి. అది వైబ్రేషన్. ప్రాణాపాయ స్థితిలో దృష్టి అంతా ప్రాణరక్షణ మీదే ఉంటుంది. ప్రాణాయామంలో కూడా శ్వాసను నియంత్రిస్తే మనసు యొక్క గంతులు ఆగుతాయి. శ్వాస ఆగినంత సేపు మనసు ఆగుతుంది. ఎందుకంటే ఆలోచన, మనసు, ప్రాణం యొక్క పుట్టుక స్థానం ఒక్కటే. శ్వాస ఆగినంత సేపు మనసు ఆగుతుంది. దీన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆలోచన అంటే మనసు, ప్రాణం యొక్క పుట్టుక స్థానం ఒక్కటే. శ్వాసను గమనిస్తే మనసు ఆగి ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతను గమనించేవాడు ఎవడు మొక్కుబడి. ప్రాణాయామం గమ్యము చేర్చదు. అది ఒక ఉపకరణంగానే మీకు పనిచేస్తుంది. మీకు హెల్ప్ చేస్తుంది. అంతేగాని అది అవసరము. ధ్యానానికి మీకు చాలా హెల్ప్ చేస్తుంది ప్రాణాయామం, యోగాసనము, సూర్య నమస్కారం. నేను అన్న ఆలోచన ఎక్కడ పుడుతుందో గమనించు. నేను అన్న ఆలోచన ఎక్కడ పుడుతుంది మన లోపల? దాన్ని గమనించాలి. అక్కడే ప్రాణం అంటే శ్వాస ఆగుతుంది. ఆలోచన ఆగుతుంది. ప్రాణం, ఆలోచన ఒక్కసారే లేస్తాయి. ఒక్కసారే అణుగుతాయి. ఆలోచనలు ఆగినప్పుడు ఏ ప్రశాంతత, ఏ ఆనందం అనుభవానికి వస్తుందో అదే ఆత్మ. పరిపూర్ణమైన నిశ్చలమైన స్థితిలో ఉన్నవాళ్ళు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆత్మతో ఉన్నవాళ్లే. ఆత్మానుసంధానం చేస్తున్న వాళ్లే. శూన్యంలో ఉండి క్లాసులు చెప్పేవాళ్లే ఆత్మతో ఉన్నవాళ్లే. ఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ కంప్లీట్‌గా ఆత్మతో ఉన్నవాళ్లే. అది దివ్యమైన వెలుగు. అది శాశ్వతమైన అవధులు లేనిది. అదే గమ్యము. అదే భగవంతుడు. సాధనలో నీవు ఏ వెలుగుని ఊహించుకొనవద్దు. తనంత తానే అనుభవానికి వస్తుంది. ప్రయత్నం చేస్తుంటే అదే గమ్యం చేరుస్తుంది. భక్తి, శ్వాస మీద ధ్యాస. ప్రాణాయామము, ఆత్మ విచారము, వీటిలో తేడా ఏమిటి? వాటి ప్రభావము
ఏమిటి? ఇవన్నీ 3గా కనిపిస్తాయి. అన్నిటి గమ్యం ఒక్కటే, వారి వారి సంస్కారములను బట్టి ఒక్కరికి ఒక మార్గము సులభంగా తోచి అనుసరిస్తారు. నేరుగా మనసుని నిగ్రహించలేని వారు శ్వాసను నిగ్రహించి తద్వారా మనసుని నిగ్రహిస్తారు. శ్వాసతో కూర్చుంటే మెల్లిగా మనసు కూడా మీకు కంట్రోల్‌లో వచ్చేస్తుంది. అది కారుకు బ్రేకులు వంటిది. ప్రాణాయామంతోనే ఆగిపోక మనసును నేరుగా నిగ్రహించే ఆత్మ విచారణకు వస్తే మంచిది. హఠయోగం మనసుని శుద్ధి చేసే ప్రక్రియ లాంటిది. మనసును హఠంగా శుద్ధి చేసుకుంటారు. చేసే ప్రక్రియ లాంటిది. శ్వాస నియంత్రణ అవసరమా? శ్వాస నియంత్రణ మనో నియంత్రణకు సహకారి. నేను నాద యోగమును అభ్యాసం చేస్తుంటే ఏవో కొన్ని ధ్వనులు వినబడుచున్నవి. ఆ ధ్వనులు వినేదెవరో తెలుసుకో. ఈ ధ్వనులు వినడం ఒక రకమైన మనోలయానికి దారి తీస్తాయి. నీ ఆత్మని మీదనే దృష్టిని ఉంచితే అప్పుడు నీవు శబ్దాలు వినకపోయినా ఒక్కటే. ఆత్మ మీదనే దృష్టిని ఉంచు. నాదయోగం కూడా ఏకాగ్రతకు సాధనమే. ఒక భక్తుడు తాను ఆజ్ఞా చక్రం మీద దృష్టి పెట్టి ధ్యానించిన తనకు అభివృద్ధి ఏమీ లేదని అనుకుంటారు. చాలా మందికి ఇలాంటి డౌట్స్ వస్తాయి. ఆజ్ఞా చక్రం మీద దృష్టి పెట్టి ధ్యానించడం అంటే భృకుటి. శ్వాస మీద ధ్యాస పెట్టి కొద్దిసేపు కూర్చున్నాక ఆటోమేటిక్‌గా మనం భృకుటిలోకి వెళ్ళిపోతాము. అంటే 3 కన్ను దగ్గర ఉంటాము. ఆజ్ఞా చక్రం దగ్గరే ఉంటాము ధ్యానంలో ఉన్నప్పుడు. అంత చేసినా ఏమి అభివృద్ధి కనిపియలేదు అని అనిపిస్తుంది చాలా మందికి. చూడబడే దానికంటే చూసేవాడు మీద దృష్టిని నిలిపితే అంత్యసత్యంగా ఉంటుంది. మనం చూసేదానికంటే మనకు చూడబడే దాని మీద కాన్సంట్రేషన్ ఎప్పుడైతే వస్తుందో చాలా అద్భుతంగా ఉంటుంది. చూడబడే దానికంటే చూసేవాడి మీద మనకు చూసేవాడి మీద దృష్టిని నిలిపితే అంతా సవ్యంగానే ఉంటుంది. యూరోపియన్లకు కూర్చునే ప్రత్యేక పద్ధతి ఏమైనా ఉందా? అంటే ఫారినర్స్‌కి ఇంకా ఏదైనా వేరే డిఫరెంట్ సాధన ఉందా? అది వారి మానసిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఖచ్చితమైన నియమం అంటూ ఏమీ లేదు. ధ్యానానికి ఖచ్చితమైన వేళలు, ఆసనాలు, కూర్చునే పద్ధతులు, ఇతర సహాయకారాలు ఏమీ లేవు. జ్ఞానికి ఏ ఆసనము అవసరమో లేదు. ఏ పద్ధతిలో అయినా సాధన చేయవచ్చు. మనసుని ఆత్మలో ఉంచడమే నిజమైన ఆసనము. చక్రములు మరియు కుండలిని. ఇది ఎలాంటి సైన్స్? వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ద చక్రాస్ అండ్ కుండలిని? సర్పెంట్ పవర్. చక్రముల గురించి ఏమిటి? యోగ సాధనలో మూలాధార చక్రం నుంచి మొదలుపెట్టి క్రమంగా చక్రాలన్నిటిని దాటుకొని మెదడులో ఉండే సహస్రార చక్రంను చేరుతాడు. జ్ఞాన మార్గంలో నేరుగా హృదయానికి చేరుకుంటాడు. యోగులు చెప్పే అనాథ చక్రం, జ్ఞానులు చెప్పే హృదయ వేరే వేరే. అవి ఒకటే అయితే వారు సహస్రారం వరకు ఎందుకు వెళ్తారు? ఇదంతా కూడా తనను వేరుగా భావించడము వల్లనే. అని మనం హృదయము కంటే వేరు కాము కదా! ఇది అర్థమైన కాకపోయినా ఎవరు హృదయము కంటే భిన్నంగా లేరు. ఆత్మ ఒక్కటే బడవలసినది. అందులోనే సకల సిద్ధులు, శక్తులుంటాయి. వాటి గురించి మాట్లాడుతున్నారు అంటే
ఆత్మను గురించి ఏమీ తెలియలేదనే హృదయమే ఆత్మ, ఆత్మే హృదయము. మెదడులో అది వ్యక్తమవుతుంది. హృదయం నుంచి మెదడుకు సుషుమ్న ద్వారా అది ప్రచారం అవుతుంది అని అనుకోవచ్చు. యోగులు శక్తి సహస్రారము చేరి అక్కడే అంతమవుతుంది. యోగులు శక్తి సహస్రారం చేరి అక్కడే అంతమవుతుంది అని అంటారు. కానీ ఈ అనుభవం సంపూర్ణం కాదు. హృదయమే మొదట, చివర కూడా. 6 చక్రాల గురించి చెప్తారు. జీవుడు హృదయంలో ఉంటాడని అంటారు. నిజమేనా? హృదయం అంటే మాంసపిండం కాదు. అది ఏమంత ముఖ్యం కాదు. ఆత్మ కంటే మనకేది ఎక్కువ కాదు. ఇది స్థిరంగా ఉండాలి. దీని మీద మరో అభిప్రాయానికి తావులేదు. చక్రములన్నీ కూడా ఏకాగ్రత కొరకు నిర్దేశింపబడనివే. కుండలిని శక్తి నీవే. వెన్నుపూస క్రింద భాగం నుంచి కుండలిని లేస్తుంది అని అంటారు. ఆ శక్తి మనసే నిజమైన కుండలిని. కుండలిని ఒక పాములాగా చక్రాల రూపాలు ఇవన్నీ భ్రాంతి మాత్రమే. స్కానింగ్ చేస్తే చక్రాలు కనిపియవు. ఎక్స్‌రే తీసినా చక్రాలు కనిపియవు. మన కంటికి కనిపియని చక్రాలు అంటే ఒక ఎనర్జీ స్పాట్స్ అన్నట్టవి మన బాడీలో. దేర్ ఆర్ 7 మేజర్ చక్రాస్ ఇన్ అవర్ ఫిజికల్ బాడీ. ఇవన్నీ భ్రాంతి మాత్రమే. ఇవన్నీ అజ్ఞానులను ఉద్దేశించి చెప్పబడినవే. ఆత్మానుభవం ఛాతీకి కుడి వైపున హృదయంలోని అనుభవాన్ని వస్తుంది. కుండలిని చక్రాలు అవన్నీ యోగ మార్గాల యోగ మార్గావలంబులకు మాత్రమే గాని జ్ఞాన మార్గములో ఉండే వారికి కాదు. యోగాకు అతీతంగా అద్భుతాలు, దూరదర్శనము, దూర శ్రవణము ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ మనసులను అపమార్గంలోకి మళ్లించేవి ఆత్మానుభవం. ఆత్మానుభవం పొందిన వ్యక్తి వీటికి అతీతంగా ఉంటాడు. ఆత్మానుభవమే అసలైన అద్భుతము. కొంతమంది గత జన్మల గురించి చెప్తారు. దాని వలన ఉపయోగం ఏమిటి? దాని వలన వారికి ఏమైనా ఉపయోగం ఉందా? ఆత్మను తెలుసుకొనుటకై ఏమైనా ఉపయోగపడుతుందా? ఇవన్నీ శరీరాల పుట్టుకలే కదా! నిజమైన పుట్టుక ఆత్మలోనే ఉండుట. ఈ క్షణం నిన్ను ఇంగ్లాండ్‌లో ఉంచితే ఏమిటి? దానివల్ల ఏమైనా ఆత్మ సాక్షాత్కారానికి అవుతావా? అలౌకిక శక్తులు, సిద్ధుల వల్ల ఏమి ఉపయోగము? నీ శక్తుల వల్ల ఒక కోరిక తర్వాత మరొక కోరిక తీర్చుకుంటూ పోతే నీ శక్తి అంతా ఖర్చయిపోతుంది. మనసులో అలజడి, అశాంతి నీకు నిజమైన శాశ్వతమైన శాంతి కావాలంటే విచారణ చేయము. ఆనందాన్ని కావాలన్న కోరుకునే వాడెవరో గమనింపుము. కొంతమంది జ్ఞానులు అదృశ్యమయ్యే సిద్ధులను సంపాదిస్తారు. వారు శివునితో సమానము వరములు ఇవ్వగలరు. కానీ ఇవేవి ఆత్మానుభవముతో సమానం కాదు. కానీ మనుషులు జ్ఞానముతో సంతృప్తి చెందరు. వారికి ఏవో సిద్ధులు కావాలి. వారికి శరీరంతోని అత్యంత ఆనందదాయిని రాజమార్గమైన జ్ఞాన మార్గాన్ని వదిలి వారు సందులు గొంతులు వెంటబడతారు. జ్ఞానమే సర్వము. ఆ శక్తుల గురించి జ్ఞాని ఎలాంటి వృధా ఆలోచనలు చెయ్యడు. సాధన చేస్తూ ఉంటే రకరకాల శక్తులు వస్తాయి, సిద్ధులు వస్తాయి. ఏదో కనిపియడాలు గాని, చెప్పినయి అయిపోవడం గాని ఇలాంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ బై ప్రొడక్ట్ అక్కడ ఆగిపోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండడం.
తన భక్తులు ఎవరైనా మహర్షి యొక్క రూపం అద్భుతంగా కనిపించిందని వెలుగుగా చూస్తామని చెబితే మహర్షి వాటిని చూసి వచ్చారు. అటువంటి వాటిని తిరస్కరించమని చెప్పేవారు. దేనికి మొదలుందో దానికి అంతము కూడా ఉంటుందని రూపనామాలు శాశ్వతము కావని వాటికి విలువ ఇవ్వవద్దని చెప్పేవారు. ఆత్మానుభవం మీదనే దృష్టి సారించమనేవారు. ఆబ్జెక్టివ్ థింగ్ ఏది మీ లోపల శాంతినివ్వదు, సంతోషాన్నివ్వదు. దీనికంటే అంటే దీనికి బ్లిస్ఫుల్ అంటారు ఇంగ్లీష్‌లో. సుఖము వేరే, ఆనందం వేరే. మంచి ఇల్లు దొరికింది సుఖంగా ఉంటారు గానీ, ఆత్మానందం అనే దాని రుచి మనకుండదు దానికి. ఒక బెడ్‌ని కొనుక్కోవచ్చు మనం. కానీ నిద్రని కొనలేము. మంచి భోజనం కొనుక్కోవచ్చు గానీ, ఆకలిని కొనుక్కోలేము. మంచి పుస్తకాన్ని కొనొచ్చు గానీ, జ్ఞానాన్ని కొనలేము. ఇలాంటి సూక్ష్మమైనయి మనం సంపాదించుకోవాలి. ఇవన్నీ ఆత్మతో కనెక్ట్ ఉంటాయి. స్పిరిచువాలిటీతో ఉంటాయి. ఆత్మానుభావము మీదనే దృష్టి సారించమనేవారు. అలౌకిక శక్తుల సంపాదన మంచిది కాదా? ఇవన్నీ మనోపరిధిలోనివే దూరదర్శనము. వీటిని చూచేవాడు ఉండాలి. వినేవాడు ఉండాలి. వినేందుకు, చూసేందుకు దూరం అయితేనేమి, దగ్గరైతేనేమి, చూసేవాడు, వినేవాడు లేకుంటే వాటికి విలువే లేదు. మన జరిగే కార్యాలన్నిటిని చూసేవాడు ఒకడున్నాడు. అక్కడ పోవాలి అంటున్నారు. అదే ఆత్మ. ఇవన్నీ మనో పరిధిలోనివే. ఇవన్నీ నీకు సహజం కాదు. సహజం కానివి అరుపు తెచ్చుకొని ఏవి శాశ్వతం కాదు. విలువ లేనివి కూడా మనకున్న పరిమిత శక్తులతోటే, ఆలోచనలతోటే ఎంతో దుఃఖం ఉంటే, ఈ శక్తులతోటి ఏమి ఆనందం ఉంటుంది? అలౌకిక శక్తుల వలనే ఎవరికి సుఖశాంతులుండవు. ఆ శక్తులన్నీ వ్యక్తి కొరకు కోరుకునేది ఇతరుల ప్రశంస. అతని కంటే ఎక్కువ శక్తి ఉన్న వ్యక్తి తారసపడితే అతనికి నీరసం వస్తుంది. అదే భగవంతుని పొందగలిగితే ఎంతో హాయి, ప్రశాంతత, ఆనందం. దండపాణి స్వామి తనకు భగవాన్ కలలో కనిపించి తన సందేహాలను నివృత్తి చేశారని చెప్తే దానికి మహర్షి నీలోని ఆత్మే నీకు సమాధానాలను పంపింది. అంతేగాని నాకేమీ ఎరుక లేదని సెలవిచ్చారు. తనలోని ఆత్మే తనకు దారి చూపిస్తుంది. తనలోని ఆత్మే తన దైవ స్వరూపం అని చెప్పుతుంది. ధ్యానంలో అద్భుతమైన దృశ్యాలు, రంగులు మనకు ఆనందం గొలిపెట్లుగా కనిపిస్తుంటాయి. వాటిలో భగవంతుడిని చూడవచ్చు కదా! దృశ్యాలు, ఆలోచనలు, అనుభవాలు ఇవన్నీ మనసు యొక్క చేష్టలే. మనం భగవంతుడిని ఏదైనా ఒక ఆకారంలో చూడవచ్చా? నిజమే చూడవచ్చు. కానీ ఇదంతా భక్తుని మనసే. ఇవన్నీ నిర్దిష్టంగా కల్పింప చేస్తుంది. కానీ ఇక్కడ ద్వైతం ఉన్నది. కానీ ఇది అంతిమ దశ కాదు. ఇది ఒక కల లాంటిదే. ఆత్మానుభవమే చివరిది. అందుకు ఆత్మ విచారమే మార్గము. చాలా మంది చెప్తుంటారు మన పిఎస్ఎస్‌లో. నాకిది కనిపించింది, అది కనిపించింది, కలర్ కనిపించింది ఏదో. కానీ అంతా మైండ్ గేమ్ ఉంటుంది. అక్కడ ఆగిపోవద్దు. ఇవన్నీ పక్కన పెట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలంతే. పాల్ బ్రంటన్ మిమ్మల్ని లండన్‌లో చూచారట గదా! ఇది కూడా కలయేనా? సడెన్‌గా పత్రిసారి వరకు ఎక్కడికో కనిపిస్తారు. అది నిజమేనా? వీళ్ళ ఆత్మ ఒక పదార్థమా? అతనికి ఆ దృశ్యం కనిపించింది. అది కూడా అతని మనసులోనిదే. నాకు పత్రిసారి కనిపించారు. నేను ఆటో గురించి ఆగాను. రాత్రి
10 అయిపోయింది. ఎవరు లేరు. ఎవరో ఒకతను వచ్చి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ గూడా ఆయన మానసికంగా గూడా ఉండొచ్చు. ఆ మాస్టర్స్ గూడా రావచ్చు. ఇలా రకరకాల అనుభవాలు జరుగుతుంటాయి. అతనికి ఆ దృశ్యం కనిపించింది. అది కూడా అతని మనసులోనిదే. ఆయన మీ స్థూల రూపాన్నే కదా చూచింది. అవును. అది కూడా మనసులోనే పాల్ బ్రింటన్ రాసిన 'గుప్త భారత అన్వేషణ'లోని పాల్ బ్రింటన్ యొక్క అద్భుత కాంతి అనుభవము గురించి మహర్షి ఇలా అన్నారు. సాధకులకు సాధనలో అప్పుడప్పుడు ఇలాంటి అనుభవములు కలుగుతుంటాయి. ఒకసారి పార్వతీదేవి ఆత్మానుభవమునకు తపస్సు చేస్తూ ఉండేది. ఆమెకు కొన్ని కాంతి దృశ్యములు కనిపించినవి. అవి అన్నీ ఇంద్రియమ దృశ్యములే. కనుక అవి ఆత్మ కాదని నిశ్చయించి తపస్సును కొనసాగించింది. మన మానసికంగా ఎన్నో దృశ్యాలు మనం జూస్తాం అక్కడ. అది కాదు పరిపూర్ణం. ఆత్మ వరకు చేరుకునే వరకు ఆగకుండా వెళ్తూ ఉండడం. తపస్సును కొనసాగించింది. ఈసారి ఇంకనూ అద్భుత కాంతి కనిపించింది. అప్పుడు కూడా ఆమె అది ఆత్మ కాదని నిశ్చయించి తపస్సును కొనసాగించింది. అప్పుడు ఆమెకు శాంతి అనుభవమునకు వచ్చెను. అప్పుడు ఆమె అది ఆత్మానుభవమని నిశ్చయించింది. వస్తువులు కాంతిలోనే చూడబడతాయి. కాంతిలో ఆత్మానుభవం కాదని ఎలా చెప్పగలము? ఆత్మానుభవము కాంతియే. 1000 సూర్యుల కాంతి వచ్చినప్పుడే అది ఆత్మ దర్శనం. అదే ఆత్మ సాక్షాత్కారం. అదే ఎన్‌లైటన్‌మెంట్ ఇంకేది కాదు. ఎప్పుడు ఏ క్షణం ఎలా వస్తుందో తెలీదు. కానీ మనం మన సాధనలో అలా వెళ్తూ ఉండడం అంతే. ఏకాగ్రత కలిగిన మనసుకు దివ్య దర్శనములు, దివ్య నాదములు కలుగుతాయా? అవి ముందు ఆ తర్వాత కూడా రావచ్చు. అసలు విషయమేమిటంటే వీటిని నిర్లక్ష్యము చేసి ఆత్మ మీదనే దృష్టి ఉంచవలెను. ఇవన్నీ కూడా ప్రక్కదారి పట్టించేవి. వీటిని వదలవలసిందే. అవన్నీ ధ్యానమునకు ఉద్వేగము కలిగించుననే తప్ప మరేమి కాదు. ఈ చిన్న చిన్న విషయాల్లో మనం ఎప్పుడు ఆగిపోకుండా మన సాధన, మన ప్రాక్టీస్ కంటిన్యూయస్‌గా అద్భుతంగా జరుగుతూ ఉండాలి. సందేశమయ్యారు స్థానిక ఉద్యోగి తనకు కలిగిన కాంతి దర్శనములను గురించి మహర్షికి వివరించారు. అప్పుడు మహర్షి ఈ విధంగా అన్నారు. అవి వచ్చుచు పోచు ఉండును. వాటిని సాక్షిగా మాత్రమే ఉండుము. ప్రాపంచికంగా గాని, ఆధ్యాత్మికంలో గాని సాక్షిగా ఉండుము. నాకు ఇటువంటి కొన్ని వేల అనుభవాలు కలిగినవి. కానీ నేనెవరి దగ్గర వాటి ప్రసక్తి తీసుకొని రాలేదు. కవిత్వము, సంగీతము, పాట ద్వారా ఒక్కోసారి మితానందం కలుగుతుంది. ఈ విధమైన సాధన సమాధి స్థితికి అంతిమంగా ఆత్మానుభవమునకు దారి తీస్తుందా? అందులో ఆస్వాదింపదగిన ఆనందం ఉన్నది. అది ఆత్మలో నున్నదే. అది దూరం కాదు, దగ్గర కాదు. అలాంటి సందర్భాల్లో నీవు ఆత్మలోనికి మునుగుతున్నావు. ఆ మునగ ఆ మునక వల్లనే వచ్చిన ఆత్మానందము నీవు వీటి వలన వచ్చిందంటున్నావు కానీ అది నీలో ఉన్నది. నీవు తెలియకుండా మునిగి ఆనందం అనుభవించావు. నీవు అది ఎవరికతో చేసినట్లయితే అదే ఆత్మానుభవము. ఇక నుంచి నీవు ఎరుకతో మునుగుము, ఆత్మలోనికే మునుగు. మీ లోపల మీరు వెళ్ళడమే పరిపూర్ణమైన ఆత్మానుభవము. సెయింట్ తెరెసా ఇతరుల మడ మడొన్న చిత్రానికి ప్రాణం వచ్చినట్లు చూచిరి. అయితే ఇది బాహ్యం. కొంతమంది వారి మనసులో చూచిరి. ఇది
అంతరింగకము అంటే ఈ రెండిటిలో ఏది మంచిది? ఇవి 2 మంచివే. వారు ధ్యానంలో మంచి పురోగతిని సాధించారని చెప్పవచ్చు. ఇవన్నీ ధ్యాన బలం, మనోబలం వల్ల వచ్చినవే. ఏది కనిపించినా అది అశాశ్వతం. వీటి వల్ల తాత్కాలిక సంతోషము తప్పు శాశ్వత శాంతి రాదు. అజ్ఞానం నశిస్తేనే సాధ్యము. నేను మీ సన్నిధిలో పొందే ఆనందాన్ని బయటకు వెళ్ళిన తర్వాత ఎందుకు పొందలేకపోతున్నాను? గురువుల దగ్గర వెళ్ళినప్పుడు ఒక మాస్టర్స్‌తో కూర్చున్నప్పుడే మనకు శాంతి అనిపిస్తుంది. కానీ తర్వాత అనిపియదు ఎందుకు? నీ సహజ స్వభావమే శాంతి. దానికి భిన్నమైన ఆలోచనలన్నీ ఆరోపింపబడినవి. సుదీర్ఘమైన అభ్యాసం ద్వారానే శాశ్వత శాంతిని లభిస్తుంది. నీవు తప్పు అభిప్రాయాలను వదులుకోవాల్సినప్పుడు ఉంటుంది. మనుషులు తమ తమ సంస్కారాల ద్వారా మాత్రమే ప్రవర్తిస్తారు. నీవు ఆత్మవు అని బోధిస్తే ఆ బోధ ప్రభావం మనస్సు మీద పని చేసి ఏదేదో ఊహిస్తారు కానీ పరిపక్వత కలిగిన సాధకుని మీద చక్కగా పనిచేసి అతను ఆత్మానుభావన పొందునట్లే చేయును. అత్తరట్టి వాడు కానిచో మానసిక సంఘర్షణ తప్పదు. భక్తి మార్గమైన తాంత్రిక పద్ధతులను అనుసరించే వారైనా, అలౌకిక శక్తులు ప్రదర్శించే వారైనా, ఇవన్నీ గమ్యానికి చుట్టుదారులు ఎవరైనా ఆత్మ దగ్గరకు రావాల్సిందే. విచార మార్గమే శీఘ్రమైన సరియైన సూటి మార్గము. ఉపనిషత్తులు కూడా ఆత్మానందం అని చూపుకు, వినుటకు, ఆలోచనకు అతీతమైన అయింది అని నిర్దుష్టంగా చెప్పినవి. ఆత్మ విచారణతోనే ఆత్మను చూచుటకు బదులుగా ఆత్మగానే స్థిరపడుట సాధ్యమవుతుంది. ఆత్మ విచారణే ఉత్తమ తరగతి. మిగిలినవన్నీ తక్కువ స్థాయి. ఆత్మ విచారణ ఉత్తములే చేయగలరు. అక్కడ వెళ్ళే వరకు ఆగిపోకుండా మన సాధన నడుపుతూనే ఉండాలి అని చెప్తున్నాయి. వేదముల యొక్క సారాంశం ఉన్నది బ్రహ్మం ఒక్కటే. మిగిలినదంతా అసత్యమే. పరబ్రహ్మం ఒక్కటే. నీవే ఆ బ్రహ్మము. ఇది ఉత్తమ సాధకులకు చెప్పిన మాట. మందబుద్ధి కలవారికి దేహమే నేను భావన వారికి భక్తి యోగం ఇంకా ప్రకృతిని అంతే తత్వాలన్నీ తన్మాత్ర తన్మాత్రలన్నీ నీవు మాయ చేత అవరింపబడిన ఉన్నవని అజ్ఞానమని ఇలా ఎన్నో రకములుగా బోధిస్తారు. ఆత్మల గురించి, ఆత్మల పరిణామం గురించి, పరిపక్వత ఇలా రకరకాలుగా చెప్తారు. కానీ ఆత్మ ఆనందం రూపము, అనంతము రూపం లేదు. కాలానికి అతీతమైనది, మార్పు లేనిది, పరిపూర్ణమైనది. అది నీవే నీవు. అదే అదిగానే ఉండు అంతే. చాలా బాగా ఒక యోగి ఎక్స్‌ప్లనేషను, ఒక రమణ మహర్షి గారి ఎక్స్‌ప్లనేషను, స్వానుభవము ఎంత బాగా విపులంగా ఓపెన్ చేసి, ఎంత క్లియారిటీతో మన సాధనలో వచ్చే ప్రతి సమస్యలకు పరిష్కారంగా, ఆత్మానుభవంకు వెళ్ళేటప్పుడు వచ్చే ప్రతి ఆటంకాలకు గురించి ఎంత బాగా అద్భుతంగా, విస్తృతంగా, విస్తారంగా రమణ మహర్షి గారు ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎక్కడ ఆగిపోకుండా ఏ శుద్ధుల దగ్గర గాని, ఏ మనసు దగ్గర గాని, ఏ దృశ్యాల దగ్గర గాని, ఏ ప్రలోభాలు గాని, ఏ విషయాలు, ఇంద్రియాలు, వాసనల దగ్గర గాని ఆగిపోకుండా నిశ్చలంగా వెళ్తూ ఉండుము అని చెప్తుంది. క్లాసులు, ధ్యానము చేస్తూ, చేస్తూ ఉంటే అద్భుతంగా మనం వెళ్ళిపోతుంటాం. నేను చేసింది అదే. వినడంలో ఎంతో మనకు ఆటంకాలు తొలగిపోతాయి. క్లాసులు వినడంతో. మిడిమిడి జ్ఞానంతో ఉన్నోళ్ళం మనకు అవన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. అందుకే క్లాసులనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. శ్రవణము ఫస్ట్ మెట్టు.
మననము. క్లాస్ విని ఊరుకోవద్దు. దానికి మననం చేయాలి ఇంకా. నెమరేసుకోవాలి. నెమరేసుకుంటూ ఉండాలి. ఈరోజు క్లాస్ విన్నారు. ఈరోజు సాయంత్రం దాకా, రాత్రి దాకా సార్ ఏం చెప్పారు? ఈ విషయం ఇలా చెప్పారు. అది ఎంతవరకు కరెక్టు? హెడ్‌ఫోన్ పెట్టుకొని విన్నదే వినాలి. విన్నదే వినాలి. విన్నదే వినాలి. 10 సార్లు విన్నా 10 సార్లు కొత్త అర్థాలే మనకు దొరుకుతాయి. భగవద్గీత ఈరోజు గూడా కొత్తగా అనిపిస్తుంది నాకు. 30 సంవత్సరాల నుంచి చదువుతున్నాను, చెప్తున్నాను. ఆ భగవద్గీత సారము ఇప్పుడు గూడా కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ఒక కొత్త ఎనర్జీనిస్తుంది. అందుకే విన్నది వినాలి. 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 వినాలి అంతే. చెప్పింది చెప్పాలి. 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 ఇవన్నీ అభ్యాసము. ఆటోమేటిక్‌గా మీ లోపల నిశ్చలమైన స్థితి వచ్చేస్తుంది. ఆత్మలో ఉండే అలవాటు వచ్చేస్తుంది. అందుకే వారానికి ఒక్క రోజు ఇల్లు, పరివారం, ఫ్యామిలీ అంతా వదిలేసి బయటికి వెళ్ళే అలవాటు చేసుకోవాలి. స్కూల్‌కి వెళ్ళే అలవాటు చేసుకోవాలి. క్లాసులు చెప్పే అలవాటు చేసుకోవాలి. జనాలు కలిసే అలవాటు చేయాలి. ఇల్లును వదిలే అలవాటు చేసుకోవాలి. ఎంత చెప్తామో అంత మనం మన లోపలికి ఆత్మ దగ్గరికి వెళ్తుంటాము. అందుకే పత్రిసారి చేసిన అదే. ఆయన చేసిన సాధనే ఒక్కటే. నా ప్రకారం ఆయన చేసింది. ధ్యానము, అభ్యాసము. దీని గురించి రేపు తెలుసుకుందాము. ఓకే సార్. ఏదైనా ఒక లిమిట్‌లో ఉంటే మన బుద్ధికి చేరుకుంటుంది. స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని ఎగ్జాక్ట్ ఒక గంట సేపు క్లాస్ ఉంటుంది. 45 నిమిషాలు ఉంటుంది. 45 నిమిషాల వరకు మన బుద్ధి గ్రాస్పింగ్ పవర్ బాగా పనిచేస్తుంది. చురుగ్గా ఉంటుంది. 45 నిమిషాల తర్వాత అది మెల్లిమెల్లిగా స్లో అవుతుంటుంది. యాక్సెప్ట్ చేయదు. అందుకే ఒక 10 నిమిషాలు ఎక్స్‌ట్రాగా లాగినా గాని 1 అవర్ దాకా అది బాగా పనిచేస్తుంది. రిసెప్టివ్‌గా ఉంటుంది. అర్థం చేసుకునే రేంజ్‌లో ఉంటుంది. అందుకే మిగతా ఈ క్లాస్ కంటిన్యూ మళ్ళీ రేపు చేద్దాము. ధ్యానము, అభ్యాసము. దీని గురించి రేపు తెలుసుకుందాము. ఒక్కసారి ఓకే సార్. అందరిని అన్మ్యూట్ చేయండి మేడం. ఓకే సార్. చేశాను సార్. గట్టిగా చప్పట్లు కొడదాం. అద్భుతమైన క్లాస్ చెప్పాడు. అమర చైతన్యం, అందరూ అమరులమయం, చైతన్యం విస్తరించింది. అందరూ వీడియోలు ఓపెన్ చేసుకోవాలమ్మా. అవునన్నా అడుగురు చిన్నరు మన కొండపు తుఫాన్లా పోయినా పోతే కొండపులో ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ చిన్న గది. అద్భుతం సార్. ఆత్మ గురించి మంచి వివరణ ఇచ్చారు. ఆత్మను గట్టిగా పట్టుకుంటే మనకు బాధలే ఉండవని చక్కని వివరణ ఇచ్చారు. అద్భుతం సార్. ప్రతి ప్రాబ్లంకు సాల్వేషన్ ఆత్మజ్ఞానమే. ప్రతి క్వశ్చన్‌కు ఆన్సర్ ఆత్మజ్ఞానమే. ప్రతి దానికి మీకు సపోర్ట్ చేస్తుంది అదొక్కటే. అందుకే అక్కడ చేరుకునే వరకు ఆగిపోవద్దని చెప్తుంది. మధ్యలో వచ్చే ప్రలోభాల దగ్గర ఆగిపోవద్దు. సిద్ధుల దగ్గర ఆగిపోవద్దు. రకరకాలవి మనకు జరుగుతుంటాయి. ధ్యానం రెగ్యులర్‌గా చేసే వాళ్ళందరికీ తెలుసు ఎలా ఉంటుంది. క్లాసులు చేసే వాళ్ళకి తెలుస్తది. అక్కడ ఆగిపోకుండా మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. మన గమ్యస్థానం ఒకటి ఆత్మ, కంప్లీట్ ఆత్మతో ఉండడం. ఆత్మతో కనెక్ట్ అయి ఉండడం. పత్రిసాలాగా ఉండడం అంతే.
సుదీర్ఘమైన సాధన ద్వారానే ఆత్మను చేరుకోవచ్చని చాలా బాగా ఇచ్చారు సార్ ఇవాళ వివరణ ఆత్మ గురించి. ఆ, అద్భుతం సార్ క్లాసు. ఓకే సార్. ఓకే సార్. చాలా బాగుంది. ఉమ్, ఓకే సార్. ఆత్మ గురించి చాలా బాగా చెప్పారు సార్. నేను రాసుకున్నా సార్ నేను. ఆ, ఓకే సార్. ఓకే సార్. మనకు రేపు పౌర్ణమి. ఓకే సార్. రేపటికి మన రేపు ఓవరాల్ గా మాకు బంధము 15 డేస్ అయిన వాయిదా పడుతుంది సార్. 15 రోజులు. అవును సార్. సార్ అవును. అందరు అడుగుతున్నారు పక్షం సార్. రోజు. చివర్లో ఒకసారి సార్ క్లాస్ ఇవ్వమను. చివర్లో అయినా అందరు అడుగుతున్నారు సార్. ఫోన్లు చేసి చెప్తున్నారు. ఏమని? రేపటితో లాస్ట్ అవుతుంది కదా, లాస్ట్ లో ఒక ఆదివారం అయినా సార్ క్లాస్ పెట్టండి అంటున్నారు సార్. చేస్తాను ఆదివారం ఒక రోజు. సరే సార్. ఓకే ఒక సార్. 27 ఆదివారం వస్తుంది. ఇంకోటి, రేపు మనం అనుకున్నట్టు అఫీషియల్ గా కంప్లీట్ చేసుకుంటున్నాము. ఓకే సార్. అన్అఫీషియల్ గా ఎల్లుండి మీతో మళ్ళీ మార్నింగ్ వద్దామేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సరే సార్. సార్. అఫీషియల్ అనఫీషియల్. ఆ, ఇప్పటిదాకా ఒక వ్రతం లాగా, ఒక అఫీషియల్ గా శివుడికి అర్పించడానికే కార్తీక మాసం పౌర్ణమి దాకా అనుకొని చేస్తున్నాను. అన్అఫీషియల్ గా క్యాజువల్ గా మీతో మళ్ళీ కనెక్ట్ అవుదామని అనిపిస్తున్నాను. విడిచిపెట్టలేకపోతున్నాను సార్. డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మీ దగ్గర ఇంకెవరైనా స్పీకర్స్ ఉన్నారేమో మరి. అశోక్ కుమార్ 2 పూట టిఫిన్ తెచ్చాడు. ఎంత వినయం అంటే అంత వినయం. ఒకవేళ డీడీఓ ఎంతో మంది బిల్లు చేస్తాడు. రాత్రి ఉదయం తెచ్చాడు. మరి అది మీరు ఓకే అనుకుంటే అలా కంటిన్యూ చేద్దామేమో అనుకుంటున్నాను. ఏంటి సార్, మేము సోమవారం ఎవరిని ఇంకా బుక్ చేయలేదు సార్. ఎవరికి చేసినా కూడా కుదరలేదు. మంగళవారం రోజు సార్ మీ 1వ యొక్క తారీఖు. క్లాస్ కొన్ని వందల క్లాసులతో సమానం సార్. అది కూడా తక్కువే సార్. ఎవరైనా స్పీకర్ ఉంటే ఓకే క్లాస్ చేపియండి. ఖాళీగా ఉంటే నాకు చెప్పండి. సార్ రమణేష్ సార్ 1వ తారీఖు ఎవరిని అడగలేదు కదా సార్? అడగలేదమ్మా. ఇప్పుడు 9 గంటలకు ఫోన్ చేయమన్నారు. 9 గంటలకు ఫోన్ చేస్తే సార్ క్లాస్ పెడదాం సార్ 1వ తారీఖు సోమవారంతో చెప్పారు కదా. సరే అమ్మా. అద్భుతం. ఎవరిది? సార్ మీదే సార్. 1వ తారీఖు చెప్తా ఉన్నారు కదా సార్ ఇప్పుడు. నాదేనా? మీదే సార్. 2వ తారీఖు ఉన్నారు సార్. నెంబర్ 1 అవుతాడు. 1వ తారీఖు చెప్తే నెంబర్ 1 అవుతాడు మన గ్రూప్ లో. సార్ ఎప్పుడు నెంబర్ 1 ట్యూస్డేనా? మంగళవారం. మంగళవారం సార్. ఓకే ఓకే. తర్వాత ఈవినింగ్ ఈ రోజు వంశీ గారి క్లాస్ ఉందమ్మా. అందరు కూడా 6:30 నుండి 8 గంటల వరకు జాయిన్ కావండి. వైజాగ్ మాస్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ వంశీ గారు ఉన్నారు. తప్పనిసరిగా ఈ రోజు ఆ క్లాస్ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ నాన్న. సార్ 27 ఆదివారం సార్ ఇవ్వండి సార్ మా క్లాస్. 27 27 డిసెంబర్ 27 సార్. డిసెంబర్ 27. ఓకే సార్. కడతాలో ఉంటారు. అప్పుడు కడతాలో కడతాలు ఉంటాము సార్. లేదు, కడతాలు నడుస్తుంటుంది కదా పిఎంసి అవన్నీ. ఆ టైంలో ఏం పెట్టుకోకండి. కడతాలు ప్రోగ్రామ్స్ ఉంటుంది కదా. అప్పుడు అంతా ఖాళీగా ఉంటా, నేను ఫ్రీగా ఉంటా, ఏం చెప్పుకోను అప్పుడు. 20 కూడా ఆదివారమే సార్. డిసెంబర్ 20. చూద్దాం అప్పుడే చెప్తాను. సరే సార్. ఒకరోజు ముందు కడతాలు వస్తున్నారు అందరూ. ఈసారి అందరికి ఎలవ లేదన్నారు కదా సార్. అదే అలో లేదు, అది లిమిటేషన్ అంటున్నారు. మరి ఎంతమంది 3000 మంది అన్నారు సార్. పత్రిసాల క్లాసు 3000 మంది రావచ్చు. ముగ్గురు ద్వారా సార్. కొందరు 500 అంటున్నారు, కొందరు 5000 అంటున్నారు. అర్థం అవ్వట్లేదు సార్. వాళ్ళు తండాల వాళ్ళు 2000 మందిని భోజనాలు చేయమన్నారు 11 రోజులు. 3000 మందికి ధ్యానం చేసేవాళ్ళు రోజుకు రావచ్చు అని పత్రిసారి చెప్పారు. ఓకే. హైదరాబాద్ వస్తే మీ ఇంటికి వస్తాం సార్. హైదరాబాద్ వస్తే తప్పనిసరిగా రండి రండి. కడతాను నాకు కూడా రానిస్తారో లేదా? మిమ్మల్ని ఎవరు కాదంటారా?
30 years ఇండస్ట్రీ వాళ్ళు కాదంటారు, రావాలంటే ఉంది, మనసు ఉంటే మార్గం ఉన్నట్టు, లేదంటే లేదు. అది పోతే వెంకటేశ్వర స్వామి చూసినట్టు చూసి రావడం, కడతాలు రానికుండా ఎందుకంటే. మా హైదరాబాద్ కు 60 కిలోమీటర్ అది కడతాలకి. అవును సార్. పక్కనే ఏం లేదు, ఒక డే అంతా పోతుంది. నేను కార్లో వెళ్ళి రావాలన్నా పొద్దున వెళ్తే నైట్ అయిపోతుంది. అట్లా నేను ఒక్కసారో అట్లా 2 సార్లు అట్లా వెళ్ళి వస్తాం అంతేగాని, ఎందుకంటే నాకు అప్ అండ్ డౌన్ చేయడానికి కూడా కుదరదు. డైలీ 60 కిలోమీటర్ అది, అప్ అండ్ డౌన్ 120. సార్ ఈసారి నార్త్ ఇండియా వాళ్ళకంట సార్ అపార్చునిటీ కడతాల్లో సార్ అనౌన్స్ చేశారు. అంతా నార్త్ ఇండియన్స్ ఎక్కువ, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అంట. కదా అంతా బయట వాళ్ళకి గురువు మీరే కదా సార్, నార్త్ ఇండియన్స్ మోస్ట్ గురువు మీరే కాబట్టి మీరు మిమ్మల్ని వద్దని ఎవరు చెప్తారు? సార్ అందుకే చెప్తున్నారు నార్త్ ఇండియన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి మీరందరూ హాయిగా టీవీలో ఇంట్లో కూర్చొని చూడండి అని సార్ ఆ రోజు అనౌన్స్ చేస్తున్నారు సార్. ఓకే. బాగుంది సార్ మీ క్లాస్ ఇన్ని రోజులు విన్నాము, వినడం వరకు శ్రవణం అంతా అయింది. ఇప్పుడు ఈ శ్రవణం అయిన తర్వాత దీన్ని మనం ఎంత రిసీవ్ చేసుకొని దీన్ని ఎంత మనం ఆచరణలో పెడతాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో అది నా ఒపీనియన్ సార్, నాకు అలా అనిపిస్తుంది. ఫస్ట్ దీన్ని తీసుకున్నాము, దీన్ని ఇప్పుడు మనం మన లోపల డైలీ ఎలా దాన్ని మనం ఆచరణలో పెడతాము అనేది, మనం ఆచరణలో పెట్టినప్పుడు మనలో ట్రాన్స్ఫర్మేషన్ గానీ చేంజెస్ గానీ స్టార్ట్ అవుతుందేమో. చాలా అద్భుతంగా చెప్పారు నేను క్లాస్. సార్ ఏం తెలియదు సార్, నేనేం క్లాస్ చెప్తా సార్, జస్ట్ ఏదో ఊరికనే అట్ట. ఒకసారి అందరు సుజాత మేడం క్లాప్ చేయండి. సుజాత గారికి గట్టిగా. చాలా బాగుంది నిన్న నేను చూసిన. ఫస్ట్ అక్కడ స్టెబుల్ గా కూర్చోవడమే గొప్ప విషయం, నోరిప్పడం ఇంకో రెండో గొప్ప విషయం. అది ఆగకుండా చెప్పడం మూడోది ఇంకా అద్భుతమైన పాయింట్. అది అది అక్కడ అంత ఓపెన్ అయినారంటే అద్భుతంగా మీరు క్లాసులు చెప్పొచ్చు. ఫ్యూచర్ లో బుక్స్ రీడింగ్ చేయండి, చెప్పే ప్రయత్నం చేయండి. మీరు చెప్తూ పోతుంటే తర్వాత మీకు ఏమైతుందంటే ఆటోమేటిక్ గా మీకు ఛానలింగ్ అయిపోతుంటుంది. మీ బాడీని మాస్టర్స్ వాడతారు, అప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతారు బాడీలో. అర్థమైందా? ఛానలింగ్. ఇన్ని క్లాసులు చేస్తున్నా ఇంత ఎనర్జెటిక్ ఎందుకు ఉంటది అంటే నాకు అంతా చేసే నేను అట్లా ఇక్కడ వచ్చి కూర్చోగానే కనెక్ట్ అయిపోతాం. అవును సార్, అవును సార్. నిన్న క్లాస్ అయిపోయినాక తెలియకుండానే ఏదో ఒక హ్యాపీనెస్ లోపల, హ్యాపీనెస్ ఒకలా యాక్టివ్నెస్ అనమాట. సో సార్ ఇంకోటి షేర్ చేసుకుంటే సార్, చూడండి జస్ట్ ఒక చిన్నది మనము ఫార్వర్డ్ అయితే ఎంత చేంజెస్ వస్తుందో అని. నేను ఇన్ని రోజులు అంటే ఏదో చేయాలంటే ఏం చేయాలి తెలియదు అనుకునేదాన్ని. సరే జస్ట్ అందరికి వాట్సాప్ లో మెసేజ్లు పెట్టిన, అందరికి వీడియోస్ అని పంపించిన. వాటిలో ఒకరు రెస్పాండ్ అయ్యి అమ్మాయి అడిగింది, 2 weeks మీ ఇంటికి వస్తాను, నాకు ధ్యానం నేర్పిస్తావా అని. సో ఎంత హ్యాపీ ఫీల్ అయినానో. ఒక్క స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఎంతో మార్పు అనేది కనిపిస్తుంది సార్. జరుగుతుంది. ఇన్ని రోజులు నేను ఎక్కడ పోయి చెప్పాను అలా అనుకుంటున్నా. సో అప్పుడు అది ఏం లేదు సార్, మీకు ఆ రోజు చెప్పాను కదా సార్. సో మిమ్మల్ని చూసింది, నేను నేర్చుకునింది, మీరు కంప్లీట్ సరెండర్స్. ఆ సరెండర్నెస్ మీలో బాగా కనిపిస్తుంది సార్. అదొకటి నేను అనుకున్నా. సో నేను సరెండర్ అవ్వాలి, నేను నేచర్ కి నేను సరెండర్ అవ్వాలి, నా వల్ల ఎంత అవుతుందో అంత నేను చేయగలుగుతా అని. జస్ట్ ఆ సరెండర్నెస్ అనేది మన లోపల భావన వస్తానే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అనుకుంటానే జస్ట్ నెక్స్ట్ డేనే ఫోన్ చేసి మీ ఇంటికి వస్తాను, 2 weeks నాకు నేర్పిస్తావా అనేది. సో అది ఒక చిన్న థాట్ అంతే సార్. ఆ థాట్ మనం రిలీజ్ చేస్తానే మనలో ఆ చేంజెస్, ట్రాన్స్ఫర్మేషన్, ఆ నేచర్ లో సపోర్ట్ అనేది అది ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా సార్. సో ఆ సరెండర్నెస్ ఏదైతే అనుకున్నానో అది మిమ్మల్ని చూసి క్లాస్ 10 days క్లాస్ చూసినాకనే సార్ ఆ ఒక్కటి నాలో అది అనిపించింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, ఇది మార్పు, ఇదే మార్పుని తీసుకొచ్చింది 10 days క్లాస్ లో. అందుకే ఇప్పుడు మా వర్షన్ లో మేము వెళ్తూ ఉంటాం చెప్పుకుంటూ, అందులో ఎంతమంది బుద్ధుళ్ళు బయటకు వస్తారో తెలియదు. అట్లా
ఎవరు ఏ విధంగా కనెక్ట్ అవుతారో, ఎవరికి ఏ పాయింట్ నచ్చుతుందో, ఎవరికి ఎలా లోపల ఆహ్, అవును. జరుగుతుంటాయి. ట్రాన్స్‌ఫర్మేషన్ ఇదంతా. హ్మ్. సజ్జన సాంగత్యంలో ఉన్న బెనిఫిట్ ఇది. అవును సార్. అవును. ఏ బుక్ చదవలేదు. 10 రోజులు నాతో ఉన్నారంతే. ఆ! అవును సార్. ఏ వేదాలు తెలీదు, ఉపనిషత్తులు తెలవదు, రామాయణం తెలదు, భగవద్గీత తెలీదు. ఏ జ్ఞానం మనకు లేదు. రైట్. కానీ నాతో కూర్చున్నారు. నాకు తెలిసిన విధానంలో మీకు చెప్పుకుంటూ లోపల నుంచి అవేకెనింగ్. ఒక సద్గురువు దగ్గరే బీజం పగులుతుంది. అవును. దట్ ఈస్ కాల్డ్ స్పిరిచ్యువల్ బర్త్. హ్మ్. రిసెప్టివ్‌గా ఉన్నందుకు జరిగిందది. లేకుంటే గాదు. యెస్. మీరు యెస్. సెల్ఫ్ యెస్. లాక్ చేసుకొని మాకు చాలా ఇన్నాం ఇలాంటియి అని ఏదో చూద్దాం అని కూర్చుంటే రాదు. ఆ ఎనర్జీ గూడా మాతో మీకు ట్రాన్స్‌ఫర్మేషన్ జరగదు. హ్మ్. అక్కడ మా తప్పేముండదు. తీసుకునే వాళ్ళ తప్పే ఉంటుంది. హ్మ్. మీకంత ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిందంటే బికాజ్ ఆఫ్ యూ హావ్ ఓపెన్డ్ దట్ మచ్ ఆఫ్ ఫ్రంట్ ఆఫ్ మీ. అంత ఓపెన్ అయినందుకే మీకు అది ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. లేకుంటే అవును జరగదట్లా. సార్. ఆ! కంప్లీట్ ఓ ఎసెన్స్ ఇచ్చారు సార్. ఎత్తుకోవడానికి మేము కంప్లీట్ గా. ఎత్తుకోవడానికి కింద వంగినాము. మీరు అట్లా వచ్చేసినారు. యెస్. ఎత్తుకుంటే సంకలో అన్న రావాలి. లేకుంటే చేయి పట్టుకొని నడవాలి. లేకుంటే సెంటర్ రోడ్ నుంచి పరిగెత్తాలి అంతే. చేయి యెస్. వదులుకొని. అట్లుంటుంది. కొన్ని రోజులు అట్లా నడిపించినాం. తర్వాత మీరు స్టార్ట్ అయిపోతారు. అది యెస్ దాని సార్. రిజల్టే మీ క్లాస్ నేను. చాలా థాంక్ అద్భుతం యూ. ఉంది. వెరీ గుడ్. వెరీ గుడ్. థాంక్ యూ. కంగ్రాట్స్. థాంక్ యూ. చక్కటి థాంక్ నడక యూ సార్. నేర్పించారు సార్. మీరు అందుకేంది పరిగెత్తారు చూడండి. నాకే క్లాస్ చెప్తారు తర్వాత మీరంతా. సార్ మీకే క్లాస్ ఆ! చెప్పడమా సార్? ఏంటి సార్ ఇలా చెప్తున్నారు? సుభద్ర మేడం చెప్పండి. సబ్జెక్ట్ మీది. అద్భుతం. లెక్చరర్. ఎక్సలెంట్ సార్. ఎన్ని ఎన్ని రోజులు వింటే ఇలాంటిది దొరుకుతుంది సార్. మీ క్లాస్‌తో అందరం పరిపూర్ణం అయిపోయాం సార్. హ్మ్. మేడం అన్నట్టుగా ఆచరణ అనేది ప్రారంభించగానే నిజంగా ఆ స్థితి అందుతుంది సార్. ఇప్పుడు కేవలం హ్మ్. వింటున్నాము అంతే. కానీ అందుతుంది సార్. వింటుంటేనే అందుతుంది ఆ స్థితి. నిజంగా హ్మ్. సార్ ఆహ్, అసలు చాలా ఆనందంగా ఉంది సార్. మాటలతో చెప్పలేను. చాలా అద్భుతం సార్. మీరు ఆ హ్మ్. బుక్ చదువుతుంటే అసలు ప్రతిదీ భలే టచ్ అవుతుంది సార్. హ్మ్. ఎలా ఉండాలి సాధనలో, ఎలాంటివి ముందు ఎదురవుతూ ఉంటాయి మనకి. వాటిట్లో మనం ఆగకుండా ఎలా ముందుకి సాగాలి. ఈ దృశ్యాలు ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి కదా! సాధనలో సిద్ధులు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. హ్మ్. ప్రారంభంలో మనస్సును నిగ్రహించాలి అంటే ఎలా ప్రాణాయామం ద్వారా, అలాగే కొన్ని రకాల ఎక్సర్‌సైజ్ ఇవన్నీ కూడా బాడీకి ఎంత అవసరం. ఇవన్నీ గూడా తర్వాత అవసరం లేదు అనే విషయం గూడా చెప్పారు. జ్ఞానం పొంది ఆత్మస్థితికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ గూడా మళ్ళీ అవరోధాలే అవుతాయి. ప్రారంభంలో ఇవన్నీ గూడా కావాలి మనో నిగ్రహం కోసం. చాలా అద్భుతంగా ఉంది సార్. అసలు ఆ పుస్తకం మీరు చదవటం, ఈ పీరియడ్‌లో మాకు కంప్లీట్ ఎసెన్స్ సార్. చెరుకు రసాన్ని పిండి నోట్లో పోసేసారు సార్. మేమేమి కష్టపడకుండా అంతా ఇచ్చారు సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇది నా స్వానుభవం ఇదంతా. ఇప్పుడు అవును బుక్‌లో సార్. చెప్పేదంతా అర్థమవుతుంది సార్. అందుకే అంత కాన్ఫిడెంట్‌గా, అంత ఎనర్జిటిక్‌గా చెప్తాను. యెస్ సార్. అవును సార్. మామూలు వాళ్ళు చదివిన దానికి అర్థమవుతది సార్. మీరు ఆ ఆ! స్థితిలో ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంది సార్. బుక్ రీడింగ్ లాగా ఉంటదది. అనుభవం లేకుంటే బుక్ రీడింగ్ లాగా ఉంటది. అవును సార్. అనుభవం లేనోళ్ళు మంత్రాలు చదివితే మంత్రాల్లాగానే ఉంటది. అనుభవంతో పారాయణం చేస్తే నాభితో వస్తుంది. యెస్ సార్. ఇది టోటల్‌గా డిఫరెంట్. చాలా ఆహ్, ఈ జర్నీ అంతా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ నా లైఫ్. ప్రతి అడుగు, ఒక్కొక్క స్టెప్ నేను చెక్ చేసుకుంటే, ఒకసారి నేను రివ్యూ చేసుకుంటే చాలా అద్భుతమైన డెవలప్‌మెంట్ ఇది. దానికి కొనలేము. నా దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరు. ఆ స్థితి అంతే ఇగ. దానికేం చెప్పలేము. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆనందమే సార్. ఎందుకంటే మీరు కంప్లీట్ ఆనంద స్వరూపం కాబట్టి మీ సన్నిధి ఎప్పుడు ఆనందమే.
అంటే ఏముంటది, శూన్యం ఉంటుంది అంతే. Yes, శూన్యం. yes, అవును సార్. శూన్య స్థితే కదా సార్ అంతే. ఆనందానికి. ఏ డిస్టర్బెన్స్ ఉండదు, శూన్యంలో ఉంటారు. నా దగ్గర కలవడానికి వచ్చిన వాళ్ళు కూడా అట్లా కళ్ళు మూసుకొని కూర్చుంటారు షాప్కి వచ్చి. ఏదో అడుగుదామని వస్తారు. ఏం సార్ అంటే ఏం అడిగేది లేదు సార్, ఇప్పుడు అయిపోయిందంట. అది ఏమవుతుందంటే అది శూన్య స్థితి. ఒక చిన్న శూన్యము పెద్ద శూన్యంతో కనెక్ట్ అయినప్పుడు మహాపరిశూన్యం వస్తుంది అక్కడ. ఇంకేముండదు, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మరి సుజాత మేడంకి పోయి క్లాస్ చెప్పని చెప్పలేదు కదా నేనైతే. ఎంత బాగా చెప్పింది నా ఆవిడ అసలు. చూద్దామని సుజాత లింక్ మేడం ఓపెన్ వండరు చేసి సార్. కొద్దిసేపు కూర్చున్నాను. అట్లా ప్రతి ఒక్కళ్ళ స్పీకర్స్ కావాలి. సుభద్ర మేడం, నేను కూడా అలే చూస్తే రజని, శ్రావణి, వీళ్ళంతా వక్తలు కావాలి. వెంకటలక్ష్మి గారు ఆల్రెడీ క్లాసులు చెప్తున్నారు. వేమన్న మీద బాగా చెప్తారు మేడం. నిన్న సుజాత మేడం క్లాస్ చెప్తుంటే నేను చూసే సార్ మీరేనా అని. మీరు వింటున్నారు, ఒక 10 మినిట్స్ ఏమి ఉన్నారు, తర్వాత లాగిన్ అయిపోయి ఉన్నారు, వెళ్ళిపోయారు. చాలా చక్కగా చెప్పారు సుజాత మేడం. చాలా బాగా చెప్పింది. అదే వింటేనే ఊరికే మేడం అట్లాగే. ఇప్పుడు ఏమైతుందంటే ఈ కొత్త స్పీకర్స్ ఎదురుగా మేము కనిపిస్తే కొద్దిగా తడబడతారు, భయపడతారు కూడా మాట్లాడడానికి, ఓపెన్ గారు. అందుకే కొద్దిసేపు అది చూసి నేను మళ్ళీ బయటకు వచ్చేసినాను. ఆమె కమాండింగ్, ఆమె కాన్ఫిడెన్స్, ఆమె స్టాబిలిటీ అన్ని చెక్ చేసిన. ఆమె వర్డ్స్ ఎలా, ఒక్కొక్క వర్డ్ ఎలా రావాలి, రిలీజ్ కావాలి మన నోట్తో. ఎన్నిసార్లు ఎనాలిసిస్ కావాలి. ఒక పదం చెప్తున్నామంటే సమాజం నిలబడాలి, పడిపోవద్దు. ఒక మనిషి నిలబడాలి కానీ పడిపోవద్దు. కన్స్ట్రక్టివ్ వర్క్, డిస్ట్రక్టివ్ కాదు, కన్స్ట్రక్టివ్. అంటే మనిషిని నిలబెట్టే మాట రావాలి, దానికి సరిపోయే ఎనర్జీ, సరిపోయే కాన్ఫిడెన్స్ దానికి కనెక్ట్ చేయాలి. ప్రతి వర్డ్ ఆచితూచి మాట్లాడాలి. స్పీకర్ అంటే అప్పుడు వక్తలు చాలా మంది ఉన్నారు, ప్రవక్తగా కావాలి. పత్రిసారి ఇచ్చిన అవార్డు అది నాకు. ప్రొద్దుటూరులో క్లాస్ చెప్తే 2000 మంది గ్యాదరింగ్, పెద్ద కళ్యాణ మండపం. పత్రిసారి నేను డయాస్ మీద కూర్చున్నాము. ఏదో 2 నిమిషాలు మాట్లాడి సార్కి ఇవ్వాలి కదా నేను. సార్ అన్నారు, ఈరోజు నేను ఒక్క ముక్క మాట్లాడ, మొత్తం క్లాస్ నీదే అని చెప్పి 2 గంటలు నాన్ స్టాప్ క్లాస్ చేసేసి మధ్యలో 4 టైమ్స్ ఆపినా సార్ ఆపనివ్వలేదు. నువ్వే మాట్లాడు ఈరోజు, మొత్తం నీ ఫిలాపి నాకు వినేది ఉందన్నారు. 2 అవర్స్ క్లాస్ తర్వాత అన్నారు, ఇది చిన్న డ్రాపే నువ్వు చెప్పింది ఈరోజు అన్నారు. అంత సముద్రం లాగా నాలెడ్జ్ ఉంది, సముద్రం లాంటి టోటలీ కనెక్టెడ్ విత్ దట్ ఎగ్జిస్టెన్స్ అన్నారు సార్ ఆ రోజు. యు ఆర్ నాట్ వక్త, జస్ట్ యు ఆర్ ఏ ప్రవక్త. అంటే నా దగ్గర వేరే పని నువ్వు ఏం చేయొద్దు, క్లాసు చెప్పే పనే చేయాలి, నువ్వు వేరే పనే చేయొద్దు అన్నారు ఆ రోజు. సార్ డిక్లేర్ చేస్తారు అది. నువ్వు ఆర్గనైజింగ్ కానీ, ఈ వంట పనులు కానీ, భోజనాలు దిక్కు కానీ ఎటు చూసే అవసరం లేదు. యు ఆర్ ఏ పిఆర్ఓ ఇన్ కడతల్ ప్రోగ్రామ్ అన్నారు. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా అందరిని పలకరించాలి, మాట్లాడాలి, అదే నీ డ్యూటీ అంటారు సార్. అన్ని రాష్ట్రాల నుంచి జనాలు వస్తుంటారు, వాళ్ళతో కలవాలి, అంతే. ఇంకా గురు సన్నిధిలో ఎనర్జీ ఎంత బాగా ఫ్లో అవుతుందో పక్కనే పత్రి సార్ ఉండి మీ చేత చేపించారు సార్. ఆ ఎనర్జీ లెవెల్స్ అర్థమవుతాయి కదా సార్. అది ఫిజికల్ గా కావచ్చు, ఇంకొక రకంగానూ కావచ్చు. గురువు యొక్క ఎనర్జీ ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటది కదా సార్. అది మనకి అందాలి, తెలియాలి, అదంతే. అది మనం ఎంటీ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనకి తెలుస్తుంది సార్. మన నాలెడ్జ్ ఎంత కంప్లీట్ గా నిల్ అయినప్పుడు ఆ గురువు యొక్క ఎనర్జీతో ఫుల్ అయ్యి అది చాలా ఆనందంగా ఉంటది సార్. ఆ క్లాసెస్ మీరు అది అనుభవిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఆ క్లాసెస్ ని. ఫస్ట్ లో ఏది మీది పామూరా? అవును సార్, సుభద్ర మేడం పామూరుదా మీది? పామూరే సార్. పామూరు. కుసుమ మేడం పామూరు. సార్ కొండేపి. కుసుమ మేడం కొండేపి సార్. ఓకే ఓకే.
గుడ్ మార్నింగ్ మేడం పామూరు సార్. నరేంద్ర సార్, గుడ్ మార్నింగ్. గుడ్ సార్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యు ఆర్ ఏ గ్రేట్ ఫిలాసఫర్ సార్. మీరు ఎవ్రీ వర్డ్ కనెక్ట్ విత్ యూ సార్. మీ ఎనర్జీ లెవెల్స్ వచ్చాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడుతున్నారు? ఉండేది కుసుమ. వీడియో ఆన్ చేశారా? చేయమంటారా? వీడియో ఆన్ చేయండి. లక్ష్మి మేడం కనిపిస్తున్నారు. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎనర్జీ లెవెల్స్ మేము కనెక్ట్ అయ్యాము. మరలా రేపు ఒక్కరోజే కాబట్టి మేము మిస్ అవుతామేమోనని బాధగా ఉంది సార్. మీరు అదే బాధపడుతున్నారని తెలిసే అఫీషియల్ గా రేపు క్లోజ్ చేస్తాను, అన్అఫీషియల్ గా మళ్ళీ ఎల్లుండి కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేయండి సార్. సార్ కంటిన్యూ అంటే చేయండి. నాకు ఏ బంధం లేకుండా నేను ఫ్రీగా ఉండి క్యాజువల్ గా మీతో కనెక్ట్ అవుతాను మార్నింగ్ డైలీ. ఓకే ఓకే. చాలా వీడియోస్ డౌన్లోడ్ స్టార్టింగ్ ట్రబుల్ అయింది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. కరెక్ట్ 4:30కి లేచిపోతున్నాను. అసలు అనుకోకుండానే లేచిపోతున్నాను. అవునవును. అందుకే చూద్దాం, మాక్సిమం ఎంత అయితే అన్ని క్లాసులు చేద్దాం అనుకుంటున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒకవేళ ఏదో ఒక రోజు నేను మిస్ అయితే కూడా రమణయ్య గారు కానీ ఎవరైనా క్లాస్ కంటిన్యూ చేసుకుంటారు. మీరు మాట్లాడాలి ఎవరైనా, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా. కదా? ఓకేనా? ఓకే మేడం. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దాం మేడం. ఓకే సార్. క్లాస్ అందరికి సార్ క్లాస్ చెప్దాం. తర్వాత 6:30 నాన్న 6:30కి ఎవరు మర్చిపోవద్దు. వంశీ సార్ క్లాస్ ఉంది ఈ రోజు ఈవినింగ్, కార్తీక ఆదివారము. ఈరోజు 6:30 నుండి 8 గంటల వరకు వంశీ గారి క్లాసు విశాఖపట్నం. చాలా సీనియర్ పిరమిడ్ మాస్టర్. చాలా బాగుంటది ఆయన వంశీది, చాలా అద్భుతంగా ఉంటది. సేమ్ అవునవును సార్, విన్నా నేను క్లాస్. బాబా గురించి కూడా బాగా చెప్తాడు సార్ ఆయన. అసలు ఆయన మాట్లాడేది స్టైలే బాగుంటది. చాలా క్లాస్ చెప్తున్నాను. పామురు వచ్చాడు సార్. పామురు కూడా చాలా ఆయన యాస ఎంత బాగుంటది, వైజాగ్ వాళ్ళది. ఆయన మాట్లాడుతుంటేనే మనకు కామెడీ అనిపిస్తుంటది. చాలా బాగుంటది. చేయకండి ఎవరు. మాకు అన్ఎక్స్పెక్టెడ్ గా క్లాస్ దొరికింది సార్. మాకు అన్ఎక్స్పెక్టెడ్ గా దొరికింది సార్. ఎందుకంటే నిన్న ఈ సండే పత్రి సార్ క్లాస్ క్యాన్సిల్ అయిందంట వైజాగ్. అందువల్ల నేనే ఫోన్ చేశాను. వెంటనే ఓకే రమణయ్య గారు మీకు క్లాస్ క్యాన్సిల్ అయింది వర్షం. అవును సార్, అవును. అందుకని మాకు దొరికింది సార్ ఛాన్స్. చూసా వైజాగ్ లో సార్ ప్రోగ్రామ్ ఉండే. అవునవును, వర్షం పడుతుంది క్యాన్సిల్ చేశారంట. ఇంకా నేను ఖాళీగా ఉంటా కదా, ఓకే అన్నాడు సార్. నరేంద్ర సార్, మీరు ఆల్రెడీ అందరూ కలిసే ఉంటారు కదా సార్, ఎక్కడైనా మీట్ అయి ఉంటారు కదా. లేదు, మేము ఎప్పుడైనా ఇట్లే ప్రోగ్రామ్స్ లో కలుస్తాం. అదే ప్రోగ్రామ్స్ వైజాగ్ వెళ్ళినప్పుడు అయితే ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా కర్తాల్లో గానీ ఇట్లా కలిసే ఉంటారు కదా సార్ మీరంతా. అంతే. నేను ఎవరితో కలవను, మామూలుగా ఇట్లా ప్రోగ్రామ్స్ లో కలిసినప్పుడే, మీటింగ్స్ లో ప్రోగ్రామ్స్ లో ఇట్లా కలిసే ఉంటారు కదా. ఏదైనా అనుకోకుండా కలుస్తాం అంతేగాని నా పనిలో నేను బిజీ ఉంటా, నా క్లాసులు నేను చేసుకుంటా. పత్రి సార్ ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చి కూడా వెళ్ళిపోతుంటా. ఆయన పిలుస్తేనే పోతలే, నేను పోను. అంతే, మన పని మనం చేసుకుంటూ పోవడం. క్లాస్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఆత్మ గురించి వాడి గురించి చెప్పారు, బాగుంది. ఎనర్జీ లెవెల్స్ కూడా చెప్తుంటే అసలు ఇంకా విందాం అన్నారు. మీరు ఫస్ట్ లో ఉండే ఒక మాట అన్నారు, నేను ఇప్పటికి ఇంకా 1% కూడా చెప్పలేదని. ఇంకా చెప్పలేదు, ఇంకా మీరు చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది, మాకు నేర్చుకోవాల్సింది సార్. మీ దగ్గర నుంచి అలా వస్తూ ఉండాలి. చూద్దాం. ఇది అమర చైతన్యం తర్వాత గీత, భగవద్గీత తీసుకుంటా. చెప్పండి సార్, అది చెప్పండి సార్, భగవద్గీత చెప్పండి సార్. ఏది ఎన్ని రోజులు ఏం చెప్పా, నాకు ఏ బంధం వద్దు. నేను అఫీషియల్ గా రేపు క్లోజ్ చేస్తాను. కార్తీక మాస పౌర్ణమి కదా,
అన్అఫీషియల్ గా క్యాజువల్ క్లాసెస్ అట్లా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అడగకుండానే మాకు వరాలు కురిపిస్తున్నారు సార్. మా క్లాసులు బాగా అద్భుతంగా. అడగకుండా వరం ఇచ్చిందే మంచిది. అవును సార్, అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నరేంద్ర సార్. ఓకే ఓకే, వెల్కమ్. అమ్మకు ధన్యవాదాలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా సార్ వీడియోలు కావాలంటే సౌభాగ్యం గారికి నెంబర్లు పంపించండి అమ్మా, లింక్ పెడతాము. సార్ వీడియోలు వచ్చాయి, 4 వచ్చాయి. యూట్యూబ్ లో పెడుతున్నారు కదా సార్? యూట్యూబ్ లో పెడుతున్నాం. ఓకే ఓకే ఓకే, చూడండి యూట్యూబ్ యూట్యూబ్ లో లో పెట్టేస్తున్నారు కదా సార్, అందరం చూస్తాం సార్. యూట్యూబ్ లో ఓకే పెడతారు ఓకే ఆల్రెడీ. యూట్యూబ్ లో అన్ని పెట్టాం మేడం, 10 వీడియోలు దాకా పెట్టాం. చూసాను మేడం. అది అసలు మిస్ కాకూడదు, అది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకొని వినాలి. ఓకేనా? ఓకే అమ్మా, మా క్లోజ్ చేయమ్మా, మా క్లోజ్ చేయనా, టైం అయిపోయింది 6:49. సార్ భగవద్గీత ఉంది సార్, మధ్యాహ్నం చెప్పండి, అనౌన్స్మెంట్. సుభద్ర మేడంది మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు భగవద్గీత క్లాస్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పాల్గొనవచ్చు. ఇదే లింక్ ఇదే లింకా? ఓకే అమ్మా, ఓకే, ఇదే లింక్. ఓకే సార్, అయితే థ్యాంక్ యూ సార్. సుభద్ర మేడం క్లాస్ అద్భుతంగా ఉంటుందిలా. ఓకే సార్, సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా, క్లోజ్ చేయరా తల్లి. అందరు మాస్టర్లకి రేపు ఇదే లింకా సార్? అన్ని ఇదే లింక్ మీద, ఇదే లింక్. ఓకే సార్, ఇదే లింక్ మేడం. సుజాత మేడం, థ్యాంక్ యూ మేడం. సౌభాగ్యం గారు, సౌభాగ్యం గారు, మంగళవారం వద్దు కదా మాస్టర్? మంగళవారం మాస్టర్ వద్దు. వస్తావా? థ్యాంక్ యూ సార్. అయితే సార్ రూమ్ ఇచ్చారు, రూమ్ లో ఏ టైం కలవచ్చు.